నమస్తే, వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. పరకామణి చోరీ కేసులో టీటీడీ మాజీ చైర్మన్ వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డిని సిఐడి విచారణకు హాజరయ్యారు. ఈ విచారణలో సిఐడి అధికారులు భూమన కరుణాకర్ రెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపించారు. పరకామణి చోరీ కేసులో మీకు తెలిసే రాజీ జరిగిందా? సతీష్ కుమార్ది ఆత్మహత్యనని అంత త్వరగా ఎలా చెప్పగలిగారు? ఇలాంటి పలు ప్రశ్నలు సంధించారు. అయితే ఈ కేసులో తనకు సంబంధం లేదని భూమన కరుణాకర్ రెడ్డి చెప్పినట్లుగా అర్థమవుతోంది. ఈ అంశం ప్రస్తుతానికి హాట్ టాపిక్. దీని మీద చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ గారు. నమస్తే సార్. అలాగే సిపిఎం సీనియర్ నాయకులు, సిఐటియు సీనియర్ లీడర్, మాజీ ఎమ్మెల్యే గఫూర్ గారు జాయిన్ అయ్యారు. నమస్తే సార్. సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ కృష్ణాంజలి గారు కూడా జాయిన్. నమస్తే సార్, వెల్కమ్. రైట్ సార్. రఫీ గారు, నిన్న భూమన కరుణాకర్ రెడ్డి గారిని కూడా సిఐడి పిలవడం జరిగింది ఈ పరకామణి వ్యవహారంలో. అయితే నాకు తెలిసి నిన్నటి వరకు తిరుపతిలో జరిగినట్టుంది. ఈరోజే ప్లేస్ ఆఫ్ ఎంక్వైరీ మార్చినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు నుంచి విజయవాడ బేస్డ్గా సిఐడి విచారణ పరకామణి వ్యవహారంలో జరుగుతోంది. అంటే దానికి వస్తున్నటువంటి వార్తలు అది పెద్ద ఇంపార్టెంట్ కాకపోయినా అక్కడ కొద్దిగా మీడియా హడావిడి ఎక్కువగా ఉంది, అంత స్మూత్గా వెళ్ళటం లేదని అనుకున్నారేమో. సో అది అందులోనే అక్కడ టీటీడీ తిరుమల అక్కడే ఉంది కాబట్టి ఇంకాస్త ఎక్కువ ఫోకస్ ఉంటుందని చెప్పేసి విజయవాడలో అయితే స్మూత్గా చేయొచ్చు అని చెప్పేసి అందు గురించే మొన్నటి వరకు సిట్ ముందు హాజరైనటువంటి లేదా సిట్టే సుబ్బారెడ్డి గారి దగ్గరికి వెళ్ళి విచారణ చేసినది నెయ్యి వ్యవహారం, కల్తీ నెయ్యి వ్యవహారం. అయితే పరకామణి వ్యవహారంలో కూడా రేపు ఎల్లుండో సుబ్బారెడ్డి గారు విజయవాడ వచ్చి సిఐడి ముందు హాజరవుతారని చెప్పేసి అంటున్నారు. మరి నిన్న భూమన కరుణాకర్ రెడ్డి గారిని ఎందుకు పిలిచారు? పరకామణి రాజీ వ్యవహారం సెప్టెంబర్ 2023లో జరిగింది. ఆగస్టులో ఆయన చైర్మన్గా పదవి స్వీకరించారు భూమన. కానీ చోరీ జరిగింది ఏప్రిల్లో అంటున్నారు. అంటే సుబ్బారెడ్డి గారు అప్పుడు చైర్మన్గా ఉన్నారు కాబట్టి ఇద్దరి పాత్ర ఉంది. ఆయన హయాంలోనేమో పరకామణి చోరీ విషయం బయటపడితే రాజీ వ్యవహారం భూమన కరుణాకర్ రెడ్డి గారు టేకప్ చేసిన తర్వాత నెక్స్ట్ మంత్ సెప్టెంబర్లో జరిగింది. సో అందు గురించి అనుకుంటా సుబ్బారెడ్డి గారు కూడా ఆహ్వానం పంపించినట్టున్నారు, రేపు ఎల్లుండో వస్తారు. సరే, భూమన కరుణాకర్ రెడ్డి గారుని చాలా రెలవెంట్ క్వశ్చన్లు అనిపించింది. ఓకే, ఇది ఎలాగ పరకామణి వ్యవహారం ఒప్పుకోరు, కానీ రీసెంట్గా ఈ వ్యవహారంలో అసలు నిందితుడిని ఎవరైతే చోరీ చేశాడో దొంగను పట్టుకున్న రవికుమార్ని పట్టుకున్న సతీష్ కుమార్ అన్టైమ్లీ డెత్, వెరీ అన్ఫార్చునేట్. మనమంతా చాలాసార్లు మాట్లాడుకున్నాము, చాలా బాధాకరమైనటువంటి విషయం. సిన్సియర్ పోలీస్ ఆఫీసరు అనుమానాస్పద మృతి అన్నారు, కానీ తర్వాత అది హత్య కేసుగా నమోదు చేశారు. దర్యాప్తు సాగుతోంది. కానీ మొదటి రోజే ఈవినింగే మీడియా సమావేశం ఏర్పాటు చేసి ది సేమ్ భూమన కరుణాకర్ రెడ్డి గారు ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పాడు. అసలు అంత త్వరగా మరి ఈయన ఏమన్నా గతంలో ఏమన్నా పోలీస్ ఆఫీసర్గా ఏమైనా పనిచేసాడా, లేకపోతే ఈయన ఏమన్నా చూడగానే అలా ఎలాగ జరిగిందో హత్య చెప్పేటటువంటి ఏమన్నా ఎక్స్పర్టైజ్ ఉందో తెలియదు. అంటే గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు దణుకున్నట్టు ఈయన పాత్ర క్లియర్గా కనపడుతుందని చెప్పేసి అందరూ అనుమానిస్తున్న సందర్భంలో, అంటే సతీష్ కుమార్ మృతి మీద అంత అదే రోజు సాయంత్రం వచ్చేసి ఆత్మహత్య అని చెప్పేసి చెప్పటం, అంత క్లియర్గా అది అనుమానాస్పదం అని చెప్పేసి చెప్పటం, అందులోనూ ఆ నెక్స్ట్ డేనే రెండోసారి సిఐడి ముందు రెండోసారి విచారణకు హాజరవుతున్న క్రమంలోనే ట్రైన్ ఎక్కాడు దాన్ని అటెండ్ అవ్వడం కోసమే. ఆ రోజే చనిపోయాడంటే సో అక్కడ ఎన్ని అనుమానాలను తెలుసు. మరి అలాంటప్పుడు ఆయన వచ్చేసి చెప్పడాన్ని హైలైట్ చేశారంటున్నారు నిన్న సిఐడి అడిగిన ప్రశ్నల్లో. రెండు, పరకామణి వ్యవహారంలో మీకు తెలిసే జరిగిందా రాజీ అని అంటే తెలియదని చెప్పడం అసలు ఎంతవరకు, అసలు ఎవరన్నా నమ్ముతారా? చిన్నపిల్లడన్నా నమ్ముతాడా? ఆయనేమో ఉన్నదే టీటీడీ చైర్మన్గా, పట్టుకుందే విజిలెన్స్ ఆఫీసర్గా అప్పుడు ఉన్నటువంటి సతీష్ కుమారు. మరి చైర్మన్లకు తెలియకుండా, పాలక మండలికి తెలియకుండా ఒక ఉద్యోగి నిర్ణయం తీసేసుకుంటాడా అన్న బేసిక్ లేదు. పక్కన పెడితే ఆయన వెటకారం చూడండి, బయటకు వచ్చి
సంబంధం లేని ప్రశ్నలు అడిగారంట. ఎటువంటి సంబంధం లేని ప్రశ్నలు అంటే ఆయన ఇచ్చే ఎగ్జాంపుల్స్, నైలు నదిలో ఎన్ని మొసళ్ళు ఉంటాయి, లేదంటే ఈ 15 సంవత్సరాల్లో ఎంతమంది తల వెంట్రుకలు ఇచ్చారు, ఇట్లాంటి అంటే ఎట్లా ఆ రకంగా అంత సంబంధం లేనటువంటి ప్రశ్నలు అడిగారంట. ఈయనకి మంచి మాటకారితనం ఉంది కదా అని చెప్పేసి, చమత్కారం ఉంది కదా అని చెప్పేసి చెప్తే వినేటోళ్ళు ఏమన్నా మరి చెవుల్లో పూలు ఉన్నాయి అనుకుంటారు, మరి వీళ్ళు తెలివితేటలన్నీ వీళ్ళకి ఉన్నాయి అనుకుంటారేమో. సో ఎనీవే వాట్ ఎవర్, మరి వీళ్ళని నోట్ల నుంచి అసలు నిజాలు చెప్పించేది ఎలా సార్? వీళ్ళు ఇలా అడ్డగోలుగా మాట్లాడుతుంటే మన ముందే చెప్పాడు 4 రోజుల క్రితం సతీష్ కుమార్ ఆత్మహత్య అని చెప్పేసి. ఆత్మహత్యని నువ్వెలా చెప్పావా అంటే అది కూడా సంబంధం లేని క్వశ్చన్ అవుతుందా సార్? మరి వీళ్ళని దారికి తెచ్చేది ఎలా? ఈ బెత్తం పట్టుకోవాలేమో అనకూడదేమో. కానీ మాట్లాడుకున్నారు. హలో, మిమ్మల్ని సార్ నా ఆడియో రావట్లేదా? వస్తుందండి, మిమ్మల్ని సార్. నమస్కారం సార్. ఛానల్లో ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా నమస్కారం. మీకు కూడా అలాగే సిటీ 24x7 వీక్షకులందరికీ కూడా శుభసాయం సార్. ఇప్పుడు రోజుకో కుంభకోణం, ఆ కుంభకోణం వెనక ఎవరున్నారో బయటకు వస్తూ ఉన్నారు. తిరుపతి వెంకటేశ్వర స్వామి విగ్రహం అది ఒక బండరాయి, నల్ల బండరాయి. దాన్ని పూజించటం ఏంటి అని చెప్పి మాట్లాడిన వ్యక్తి కరుణాకర్. ఆ తర్వాత వాళ్ళ అబ్బాయి పెళ్లి కూడా హైందవ పద్ధతిలో చేయకుండా వేరే మతం పద్ధతిలో చేశారు. అంటే ఇతనికి ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద నిబద్ధత ఎందుకు ఉంటుందండి? దాన్ని ఒక ఆదాయ వనరుగా జగన్మోహన్ రెడ్డి కానీ, సుబ్బారెడ్డి కానీ, ధర్మారెడ్డి కానీ, లేకపోతే కరుణాకర్ రెడ్డి కానీ, ఆ రెడ్డి కానీ, ఈ రెడ్డి కానీ, దాన్ని ఒక రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు, షేక్ రఫీ కాదండి, నా పేరు సయ్యద్ రఫీ, అది మార్చమని చెప్పండి, ఎన్నిసార్లు మాట్లాడినా అదే. రాజశేఖర్ రెడ్డి గారి హయాం నుంచి తిరుపతి కొండల మీద పగబట్టారు. 7 కొండలు ఎందుకు, 2 కొండలు చాలు అని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తి రాజశేఖర్. ఆయన హయాంలో కూడా ఈ మన కరుణాకర్ రెడ్డి టీటీడీ బోర్డు చైర్మన్ చేశారు. దొరికిన కాడికి దోచుకోవచ్చు అనేటువంటి ఏక సిద్ధాంతంతో ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి కొండకి వాళ్ళు పాలకులు అయిపోయారు. చూసాం కదా, 20 కోట్ల లడ్డూలు, నెయ్యి చుక్క లేకుండా నెయ్యి లాంటిది తయారు చేసి, పామాయిల్ తెప్పించి మలేషియా నుంచి కొన్ని ఎసెన్స్ కలిపి నెయ్యి లాంటిది చేశారని వీళ్ళు కోరుకున్నటువంటి సుప్రీంకోర్టు వేసినటువంటి దర్యాప్తు బృందం ఏదైతే ఉందో వాళ్ళే చెప్పారు. ఇప్పుడు ఈ పరకామణి వ్యవహారం మీరు చూసే, డాలర్లు పంచిలో డాలర్లు పెట్టుకొని వచ్చేస్తాడు ఆయన, బయటకు వచ్చి మార్చుకుంటాడు, బ్యాంకుల్లో క్యాష్ చేసుకుంటాడు, ఆస్తులు కొంటాడు, 100 కోట్లకు పైగా ఆస్తులు కొంటాడు. దాని మీద కేసు వస్తే లోకాయుక్త దగ్గర రాజీ చేసేస్తారు, నీకిది నాకది. కిట్ ప్రోకో వీళ్ళ సిద్ధాంతం కదా, కిట్ ప్రోకో అనేది వైఎస్ఆర్ పార్టీ సిద్ధాంతం. ఈ పరకామణి ఆస్తులను కూడా అలాగే పంచుకున్నారు. వాడే దొంగ రవికుమార్ అనేవాడు, వాడు డాలర్లు దొంగిలించుకొని రావటం, వీళ్ళు వాటిని పంచుకోవటం, ఇది ప్రజలందరికీ తెలిసినటువంటి విషయం. దీంట్లో బుకాయింపులు ఇప్పుడు జోగి రమేష్ కూడా ఇలాగే బుకాయించాడు. నాకు అతను ఆ జనార్దన్ రావు ఎవరో తెలియదు, నేను అతనికి ఏం చెప్పలేదంటే వాడు వాళ్ళిద్దరికి కలిసిన వీడియోలు, ట్రాన్సాక్షన్ చేసిన డబ్బులు మొత్తం బయటకు వచ్చింది. ఇప్పుడు సుబ్బారెడ్డి పిఏ అప్పన్న ఎవడో చిన్నప్పన్న, వాడు 100 కోట్ల ఆస్తులు కొనేశాడు, చైర్మన్ తెలియదు. అంటే కోట్లాది మంది భక్తుల నమ్మకాన్ని వీళ్ళు, ఈ జగన్మోహన్ రెడ్డి కానీ, బివి సుబ్బారెడ్డి కానీ, ఈ
ఎవరైతే నైలు నది గురించి మాట్లాడాడో చైర్మన్ గారు అలాంటి ప్రశ్నలు అడిగారంట. అంటే ఎంత వెటకారం, ఎంత బలుపు. ఒక పోలీస్ ఎంక్వైరీకి వెళ్ళి నిన్న తిరుపతిలో పడిన వర్షం చుక్కలు ఎన్ని అని నన్ను అడిగితే నేను ఎలాగ చెప్తాను అని చెప్పాడు కరుణాకర్ రెడ్డి. అంటే చట్టంలో ఉన్నటువంటి మన భారత న్యాయ వ్యవస్థ, పీనల్ కోడ్లో ఉన్నటువంటి లొసుగుల్ని ఏ రకంగా అయితే వాడుకొని వీళ్ళు బయటపడుతున్నారో తెలుస్తూ ఉంది. వీళ్ళు అనుకుంటున్నారు మనకు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాం, మనకేమి కాదని. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, జగన్మోహన్ రెడ్డి కానీ, సుబ్బారెడ్డి కానీ, ధర్మారెడ్డి కానీ, కరుణాకర్ రెడ్డి కానీ, ఇంకో రెడ్డి కానీ, కోట్లాది మంది హిందువుల ఆగ్రహానికి మీరు గురవుతున్నారు. ఇదంతా కూడా గమనిస్తా ఉన్నారు. మీరు దోపిడీ చేసింది కాకుండా, దోచుకుంది కాకుండా, ఇంకా అబద్ధాలు చెప్పడం కాకుండా పరిహాసాలు చేస్తా ఉన్నారు. వీళ్ళని ఎక్కడ ప్రజలు ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టారు. 11 సీట్లకే పరిమితం చేసి పెట్టారు. అయినా వీళ్ళకి బుద్ధి రాల. ఆ 11 కూడా ఇవ్వకుండా మూల పెడితే అప్పుడు వీళ్ళకి బుద్ధి వస్తుంది. ఈ లోపల ఊచలు లెక్క పెడతారు. అందులో ఏమి అతను ఎవరో తిరుపతి లడ్డూలు ఈ మద్యం డబ్బులతో ఆయన విదేశాల్లోనే, ఇది ఆఫ్రికా వీళ్ళకి ఒక నమూనా ఉంది కదా, 3 రాజ్యాల దేశం, అక్కడ వీళ్ళు మైనింగ్ వ్యాపారాలు ఈ డబ్బులతో చేయాలని చేయబోతూ మద్రాస్ ఎయిర్పోర్ట్లో దొరికాడు. అతను చెప్తాడండి, నాకు అసలు మద్యం అంటేనే పడదు, మా నాన్నకి పడదు, ఎవరికి పడదు, నేను మద్యంలో డబ్బులు సంపాదించడం ఏంటని చెప్పి మాట్లాడతాడు. ఆ లాజిక్. అంటే దొంగలు దొరికి ఊచలు లెక్క పెడుతున్నా వీళ్ళకి ఇంకా వస్తుంది. అదేమి ప్రాబ్లం లేదు, ఖచ్చితంగా వస్తుంది. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఆ రోజున అసలు పింకు డైమండ్ అనేదే లేదు తిరుమల లిస్ట్లో. అది చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉందని, ఆయన బెడ్ కిందే ఉందని చెప్పి ఆ రోజు మాట్లాడారు. మరి అధికారంకి వచ్చిన తర్వాత ఏమైనా పింకు డైమండ్ సంగతి చూసారా? అసలు పింకు డైమండే లేదని వాళ్ళే మాట్లాడారు. అందుకు కదా వీళ్ళని 11 సీట్లకి పక్కన పెడితే అసెంబ్లీకి వెళ్లకుండా, సిగ్గు లేకుండా ఇంకా మాట్లాడుతూ ఉన్నారు. ఈయన హయాంలోనంట 30,000 రూపాయలు అరటి అన్నారు. ఈయన చూసి ప్రపంచ మార్కెట్ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి పాలకుడిని చూసి మిర్చి మార్కెట్లు, పొగాకు మార్కెట్లు, మామిడి మార్కెట్లు, ఈ ఇప్పుడేంటి అరటి మార్కెట్లు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ వచ్చిందంట ఈయన పండిస్తున్నాడని. చంద్రబాబు నాయుడు గారు పండించేటప్పటికి డిమాండ్ లేదంట. అంటే ఈయన బాగా పనివంతుడు, ఈయన హయాంలో పంటలు బాగా పండుతున్నాయి కాబట్టి మాకు ఆ పంటలు కావాలని చెప్పి ప్రపంచ దేశాలు పోటీ పడుతుంటే మార్కెట్ పెరిగిపోయిందంట. సిగ్గు ఎక్కువ ఉండాలంటే మాట్లాడటానికి. కనీసం గోనె సంచులు ఇవ్వలేని, రైతు భరోసా కేంద్రాలు పెట్టి గోనె సంచులు ఇవ్వలేనటువంటి వ్యక్తి పొలాల్లో రైతులను వెళ్ళి పరామర్శించలేకుండా అక్కడ పొలంలో స్టేజీ వేసి కార్పెట్లు వేసి దాని మీద నుంచి మాట్లాడినటువంటి వ్యక్తి, ఉల్లిపాయకి, ఉర్లగడ్డకి, ఆలుగడ్డకి తేడా తెలియకుండా మాట్లాడే వ్యక్తి ఈయన వాళ్ళ రైతుల గురించి మాట్లాడటానికి వచ్చాడు. ఆ పులివెందుల్లో డిపాజిట్ పోయి 600 ఓట్లు ఎంతో వచ్చినాయి. ఇంకా నాకు హైదరాబాద్ వెళ్ళిన మనిషికి 2,000 3,000 ఇచ్చి సీఎం రప్ప నరుకుతాం, తలలు నరుకుతాం, వేసేస్తాం. అలాగే మాట్లాడదు. నువ్వు అలాగే మాట్లాడుతూ ఉంటే ఆ 11 కూడా ఎవరు పులివెందుల్లోనే ఓడిస్తారు. ఓడిపోయి ఇంట్లో ఉండి ఆత్మ పరిశీలన చేసుకొని
ప్రజలకి ఏ రకంగా దగ్గరికి వెళ్ళాలనేది లేకుండా నరుకుతాం, చంపుతాం, రప్ప రప్ప ఇది చేస్తా ఉంటే వీళ్ళు మళ్ళీ అంట 29లో అధికారంలోకి వచ్చేస్తారంట. ప్రజలు ఇతన్ని మళ్ళీ కావాలని కోరుకుంటున్నారంట. ఈయన హయాంలో 50% మెడికల్ కాలేజ్ సీట్లు ప్రైవేట్లకు అమ్ముకోవచ్చని చెప్పి జీవో తెచ్చాడు. ఈ పెద్ద మనిషి ఒక్క కాలేజ్ కట్టలేకుండా ఇవాళ బయటకు వచ్చి కాలేజీల మీద 1 కోటి సంతకాలంట. నేను కాగడా పెట్టి ఎత్తుకుతున్నా, విజయవాడలో ఏ మూలైనా సరే ఈ 1 కోటి సంతకాల క్యాంప్ ఎక్కడైనా జరుగుతుందేమో, ఎక్కడ జరిగినా సరే లెనిన్ సెంటర్ లోనో లేదా గాంధీనగర్ కాదు కాదు కాగడా పెట్టేది ఎత్తుకెళ్ళి సంతకం పెడదామని ఏంటి సార్? వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇళ్ళకి వచ్చాయని పెట్టిస్తున్నారంటే అది లేదు. ఓకే, అంటే ఏం చేస్తారంటే ఓటర్ లిస్ట్ పెట్టుకొని దొంగ ఫోన్ నెంబర్ రాసేసి కాదు కాదు మన గత డిబేట్లో లిక్కర్ పాలసీ విషయంలో కొన్ని రీఫార్మ్స్ మీరు కొన్ని సజెస్ట్ చేశారు, అవసరమైతే చంద్రబాబు దగ్గర తీసుకెళ్తా ఉన్నారు. అట్లాగూ అంటే ప్రభుత్వం అమ్మేటట్టుగా కానీ పద్ధతిగా అమ్మేటట్టుగా అని చెప్పేసి, అలాగే ఈ విషయంలో కూడా ఏమన్నా మీకు ఏమైనా రీఫార్మ్స్ ఉన్నాయో? జగన్మోహన్ రెడ్డి గారి 1 కోటి సంతకాల కార్యక్రమంలో మీరు కూడా పాల్గొంటారేమో అనిపించింది, కాగడా పెట్టి ఎదుగుతున్నాం అంటే. ఒక్కసారి మన 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 టీవీలో మాట్లాడిన తర్వాత ఈ లిక్కర్ బాటిల్స్ మీద ఆ కింద QR కోడ్ ఉండకూడదు, మూత మీద ఉండాలని చెప్పి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు మూత మీదే వస్తుంది. ఏ సిటీ 24/7 జరిగిన డిబేట్ వల్ల ప్రభుత్వం మూత మీద QR కోడ్ పెట్టింది, మళ్ళీ దాన్ని వాడకుండా. కాబట్టి కొన్ని జరుగుతాయి టీవీ డిబేట్స్ వల్ల, టీవీలో వచ్చేటువంటి వార్తల వల్ల ప్రభుత్వాలు తీసుకుంటాయి. ఈ 1 కోటి సంతకాల కార్యక్రమం ఎక్కడ జరుగుతుందాయా అంటే మన తాడేపల్లి ప్యాలెస్ లో కిరాయి మనుషులను పెట్టి సంతకాలు పెట్టిస్తా ఉన్నారు. నాకు తెలిసి ఏ వీధిలో కూడా వైసీపీ కార్యకర్తలు జెండాలు పట్టుకొని ఈ 18 మెడికల్ కాలేజీలు ప్రైవేట్ చేయకూడదు, టీపీపీ పద్ధతులు ఇవ్వకూడదు వచ్చినోడు ఒక్క పాపాన్ని ఒక్కడు పోలా. మెడికల్ కాలేజీల సంగతి జోలికి వదిలేండి, మనం దీనికి కన్ఫైన్ అయి ఉందాము. నేను ఎందుకు చెప్తానంటే ఈయన పిలిపిస్తా అంట రైతు పోరుబాటు చేస్తా అంట. ఆల్రెడీ ఒకసారి చేశారు రైతు పోరుబాటు. రైతులు తప్పితే అందులో గంజాయి బ్యాచి, రౌడీలు వీళ్ళు పాల్గొన్నారు. యువత పిలిపించాడు ఒకసారి ఫీజుల గురించి. దాంట్లో 60 సంవత్సరాలు 65 సంవత్సరాల పెయిడ్ వర్కర్స్ పాల్గొన్నారు. యువతలు ఎవరు లేరు. కాబట్టి ఈయన పిలుపులు ప్రజలు పట్టించుకునే స్థితిలో లేరు. ఈయన వేషాలు ఏదో పెళ్లి కోసం వచ్చి అక్కడ పులివెందల్లో ఏదో ఇక వచ్చాను కదా అని చెప్పి ఒక ప్రజా దర్బార్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దిక్కు దివాణం లేదు, ఎమ్మెల్యేలకి దిక్కు దివాణం లేదు. ఓకే సార్, ఓకే సరే, ఆయన పిలిపించిన వైసీపీ పార్టీ పిలిపించిన ప్రజల్లో స్పందన లేదని చెప్పేసి మా ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే ప్రజలేమి ఊరుకోరు, అలాగే మా లాంటి మీడియా సంస్థలు కూడా ఏమి ఊరుకోవు. కొన్ని ఈ మీడియా ఈ మెడికల్ కాలేజీల వ్యవహారం ఒకటి అవ్వచ్చు, లేకపోతే వైజాగ్ స్టీల్ ప్లాంట్ అవ్వచ్చు, ఫీజు రీఎంబర్స్మెంట్లు అవ్వచ్చు, అలాగే ఆరోగ్యశ్రీ విషయంలో అవ్వచ్చు. ఆరోగ్యశ్రీ ఏదో రిఫార్మ్స్లో ఉంది, ఇవన్నీ మౌలికమైనటువంటి విషయాలు. కాబట్టి ప్రజలు ప్రశ్నించే, లేదంటే కనుక మిగిలిన విపక్షాలు, కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీ, ఒక వైసీపీ కాదు కదా, వాళ్ళు పిలిపిస్తే ప్రజలు రాలేదని చెప్పేసి అంటే ఏమి ఖాళీగా కూర్చోరు మిగతా వాళ్ళు. ఏమి ఎప్పుడు కూడా ప్రజా ఉద్యమాల్లో ఉండేవాళ్ళు ఉంటానే ఉంటారు. మీడియా అలాగే తన పాత్ర నిర్వహిస్తూనే ఉంటుంది. మేము సురేష్ గారు మీడియా కానీ, కమ్యూనిస్టులు కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ ప్రభుత్వంలో చేస్తున్నటువంటి ఏమైనా పొరపాట్లు జరిగితే వాళ్ళు డిమాండ్ చేస్తేనో ధర్నా చేస్తేనో ప్రభుత్వం దాన్ని సరి చేసుకోవడానికి సిద్ధంగా ఉంది. ఆయన హయాంలా కాదు కదా, ధర్నాలు చేయకూడదు, ప్రదర్శన చేయకూడదు అనే టైప్ కాదు, స్వేచ్ఛగా. అంటే వైసీపీ వాళ్ళు చేస్తే వినరా? అంటే వైసీపీ వాళ్ళు సజెస్ట్ చేస్తేనో లేకపోతే వాళ్ళకి నైతికత ఎక్కడ ఉందండి చేయటానికి? ప్రతి దాంట్లో అవి కాదు కదా, సబ్జెక్ట్ ఇంపార్టెంట్ కదా, సబ్జెక్ట్ ఇంపార్టెంట్. వాళ్ళు నిజంగా కనుక చెప్తున్నా, మీరు వివేకానంద రెడ్డిని తల మీద 7 సార్లు నరికి 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 చెప్పిన తర్వాత ఏం చెప్పారు? గుండెపోటు అని చెప్పారు.
ఎలా అడిగారో సాయంత్రం వచ్చి ఆయన చెప్పాడు. బాత్రూమ్కి ఎలా తీసుకెళ్లారు అప్పటి వరకు ఎవరికి తెలియదు, ఆయన చెప్పే వరకు. ఇప్పుడు సతీష్ కుమార్ని కూడా ఆత్మహత్య అని చెప్పేసి ఇతను చెప్పాడంటే ఆ ఆత్మహత్య ఎలాగా? వాళ్ళ ఇంట్లో వాళ్ళతో గొడవపడ్డా? వాళ్ళ భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నాయా? లేదా ఆస్తి తగాదాలు ఉన్నాయా? సార్ పోలీసులు తెలుసు. ఓకే రఫీ గారు, పోలీస్ అది ఎంక్వైరీలో ఉంది కదా, పోలీసు వాళ్ళు తేలుస్తారు. రైట్ రైట్. అతను ఎంక్వైరీకి రాకుండా ఉండేందుకు రైల్లో నుంచి తోసి చావు కొట్టి వివేకానంద రెడ్డి గుండెపోటు లాగా ముందే చెప్పేస్తారు ఇలా ఆత్మహత్యని తెలుసకుండా. చెప్పినంత మాత్రాన ఎట్లా కుదురుతుంది, ఎట్లా అవుతుంది? ఇప్పుడు పోలీస్ ఎంక్వైరీ ఉంది కాబట్టి చూద్దాం. సార్ గఫూర్ గారు, సార్ ఇప్పుడు బొమ్మన కరుణాకర్ రెడ్డి గారి పాత్ర మొదటి నుంచి కూడా అనుమానాస్పదంగానే ఉంది ఈ పర్టికులర్ కేసులో. సుబ్బారెడ్డి గారే కంటిన్యూ అయ్యి ఉంటే అదొకటి, ఎవరి హయాంలో అయినా కానీ ఒక పద్ధతిగా జరగాలి. ఆయన ఆగస్టులోనే చైర్మన్గా పదవి బాధ్యతలు తీసుకోవటం, సెప్టెంబర్లోనే లోక్ అదాలత్లో రాజీ కుదుర్చుకోవడం. కాబట్టి చైర్మన్కే తెలియకుండా ఇదంతా జరుగుతుందని, ఎందుకంటే నిన్న నాకేం సంబంధం లేదని చెప్పేసి ఆయన ఎట్లా అట్లా సింపుల్గా తేల్చేస్తాడు, అర్థం కానిటువంటి విషయం. రెండోది, టేబుల్ ఐటమ్గా పెట్టారు అని అంటే దానికి సంబంధం లేదంటాడు. టేబుల్ ఐటమ్ చైర్మన్కి సంబంధం లేకుండా పాలక మండలి టేబుల్ ఐటమ్గా పెడుతుంది అదండి రాజీ వ్యవహారం అనేది. అలాగే బయటకు వచ్చి ఈ పొంతలు లేనటువంటి ప్రశ్నలు అడిగారని చెప్పేసి ఆయన ఇచ్చేటటువంటి ఎనాలజీ సార్, అంటే దాన్ని ఏమంటారు, దాన్ని ఒక చూపిస్తూ ఉంటారు కదా లేని ఒక ధైర్యాన్ని, ఆ రకంగా భావించాలా? ఇప్పుడు సురేష్ గారు, మీకు మిగతా పెద్దలకు నమస్కారం అండి. ఇప్పుడు ఈ భూమన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి వీళ్ళందరూ వాస్తవాలు మాట్లాడతారు, సత్యాలన్నీ అంగీకరిస్తారు, ఆ తర్వాత వాళ్ళు చేసిన దాన్ని అంతా అంగీకరిస్తారని మీరు అనుకుంటే మీ పొరపాటు, లేదా తెలుగుదేశం లేదా సిట్టు వాళ్ళు అనుకుంటే వాళ్ళ పొరపాటు. ఎవరు కానీ జరిగింది అంగీకరించేటువంటి పరిస్థితి ఉండదండి. దాన్ని వక్రీకరించడమో లేకుంటే బుకాయించడమో అది సహజంగా చేసేటువంటి కార్యక్రమం. ఇక్కడ ఎవరికైనా వచ్చే ఒక సామాన్యం, ఇక్కడ భూమన కరుణాకర్ రెడ్డితోనో లేకుంటే వైవి సుబ్బారెడ్డితోనో తగాదా కోసం నేను మాట్లాడడం లేదు. ఎవరు చైర్మన్ ఆఫ్ ది టీటీడీ ఉన్నప్పటికీ టీటీడీలో ఒక దొంగతనం జరిగింది, డాలర్లు ఎత్తుకొని పోయినారు. ఆ ఒక్క రోజుది కాదు, అనేక రోజులుగా అనేక సంవత్సరాలుగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటుందని ఎవరికైనా వస్తుంది అనుమానం. దాన్ని విచారించి ఇటువంటి దొంగతనాన్ని అరికట్టాలనేటువంటి సిన్సియర్గా ఉంటే కనుక ఆయన ఆ రోజే అరెస్ట్ చేయించి జైల్లో పెట్టించి ఇంకా కక్కించాలనే ప్రయత్నాలు చేసి ఉండేదంతా సారాన్ని రాబట్టాలా. అట్లా కాకుండా ఏప్రిల్ సెప్టెంబర్ మధ్యలో కేసు రాజీ వరకు పోయిందంటే చైర్మన్ల పాత్ర లేదా సెక్యూరిటీ ఎవరైతే విజిలెన్స్ ఆఫీసర్ ఉంటాడో వాళ్ళ పాత్ర ఏం లేకుండా ఎట్లా జరుగుతుందండి ఇది? ఎవరు కామన్ సెన్స్ పాయింట్ కదా ఇది. భూమన కరుణాకర్ రెడ్డి అంగీకరించకపోవచ్చు, కానీ కామన్ సెన్స్ పాయింట్ ఏమిటి? ఒక దొంగతనం జరిగితే చెయ్యకూడని పని, అందులో వెంకటేశ్వర స్వామి నమ్మకంతో జనాలు అక్కడ హుండీలో వేస్తారు, దాని నుంచి కన్నం పెట్టి దాని నుంచి డబ్బులు ఎత్తుకొని పోవడం అనేటువంటిది అంతకంటే దుర్మార్గం, అంతకంటే నీచం ఇంకేముంటుందండి? అంత ఒక నీచమైనటువంటి పని ఒకటి చేస్తుంటే అటువంటి వాడిని మొత్తం బయటికి లాగాలనేటువంటిది ఎవరైనా భావిస్తారు. అట్లా కాకుండా రాజీ చేసుకొని అతను ఏదో కొంత ఆస్తి ఇచ్చినాడు అనేటువంటి, ఎవరికి ఇచ్చినాడు? అతను వెంకటేశ్వర స్వామికి ఇచ్చినాడని చెప్తున్నారు. నిన్న సజ్జల రామకృష్ణ ఒక విషయం చెప్పాడు, నేను విన్నాను. ఆయన చెప్పింది ఏమిటంటే, ఈ కేసు రాజు చేయడం కోసం ఎవరైనా రవికుమార్తో ఆస్తులు రాయించుకున్నారా, వైసీపీ నాయకులు కానీ చైర్మన్లు కానీ లేదా పెద్ద నాయకులు కానీ ఉంటే చెప్పమనండి, ధైర్యం ఉంటే అని చెప్తున్నాడు. డాలర్లు కనపడతాయండి, డాలర్లు ఆస్తి రూపంలో ఏం కనపడవు, నగదు చలామనేది. నగదు రూపంలో కరుణాకర్ రెడ్డి గారో వైవి సుబ్బారెడ్డి గారో వీళ్ళంతా చాలా పరిశుద్ధాత్మలు, చాలా నిజాయితీ కలిగినటువంటి వ్యక్తులు అనుకొని తృప్తిపడాలా మనం? కాబట్టి చట్టం దాని పని చేసుకుంటుంది, దాంట్లో సిట్టు బయటికి తేలాలా.
ఈలోగా నైలు నదిలో చేపలు ఎన్నున్నాయి, లేకుంటే ఇంకో అంటే ఎగసక్యం చేయడం, అది ఎగతాళి చేయడం. అందుకోసమే పరకామణి కేసు వాళ్ళు అంగీకరిస్తారని నేనేం అనుకోవడం లేదు. కల్తీ లడ్డు అంగీకరించరు. ఆయన చెప్పింది ఏమిటి, అంతకుముందు కూడా జరిగింది అదే నెయ్యి వాడినామని. వాస్తవాలు ఏం చెప్తున్నాయి, ఆ నిబంధనలను సడలించి 5 అంశాలు దాన్ని డైల్యూట్ చేసి ఆ భోలేబాబా డైరీకి అనుకూలంగా నిబంధనలు మార్చినారు. డైలీ టర్న్ ఓవర్ పాల రీత్యా కానీ వెన్న తీయడంలో కానీ ఇటువంటివేమీ లేకుండా సరి చేసి దాన్ని భోలేబాబా డైరీ, వైష్ణవ్ డైరీ, ఏఆర్ డైరీ వీళ్ళందరూ కలిసి ఒక సిండికేట్గా ఈ మొత్తం కొల్లగొట్టినారు. భోలేబాబా డైరీ మెయిన్, వాళ్ళకి ఎసెన్స్ సప్లై చేసినటువంటి, రసాయనాలు సప్లై చేసినటువంటి ఢిల్లీ డీలర్ని కూడా అరెస్ట్ చేశారు కదా. వాడు చెప్పినాడు కదా, నేను ఇన్ని కోట్ల రూపాయల రసాయనాలని వీళ్ళకి ఇచ్చినాను అని. ఇప్పుడేమంటున్నారు, అబ్బేబే అదేం లేదు, ఇది రొటీన్ వ్యవహారం, అది చైర్మన్ వరకు ఎందుకు వస్తుంది, దానికి ఒక కమిటీ ఉంటుంది, పర్చేసింగ్ కమిటీ ఉంటుంది, వాళ్ళందరూ చూసుకుంటారు. అంటే నా పాయింట్ ఏమిటంటే, ఒక సిన్సియారిటీ ఉంటే కనుక ఇంత దుర్మార్గం జరుగుతూ ఉంటే నివారించలేనటువంటి వాళ్ళు, డబ్బులు తిన్నారు లేదా పక్కన పెడతాం, నివారించలేని వాడు ఆ ఇన్స్టిట్యూట్స్కు హెడ్గా ఎట్లా ఉంటాడండి? నైతికంగా కరెక్టేనా అది? అంటే తిరుపతి దేవస్థానాన్ని లేదా తిరుపతి యొక్క ఆదాయాన్ని వీళ్ళు కూడా తమ షేర్ తాము తీసుకోవచ్చు అనేటువంటి ఆలోచనతో తప్ప తిరుపతి పవిత్రతను కాపాడడానికో లేదా హైందవ ధర్మాన్ని కాపాడడానికో లేకుంటే వెంకటేశ్వర స్వామి దాన్ని అభివృద్ధి చేయడం కోసమో వచ్చేటువంటి భక్తులు ఒక విశ్వాసంతో వస్తారు, వాళ్ళకి సౌకర్యాలు చేయడానికో వాళ్ళ పదవుల్ని వాడలేదనేది అర్థమవుతుంది. ఏమైనప్పటికీ పరకామణి కేసులో ఈ చిన్న విషయం కాదండి. ఎన్ని కోట్ల రూపాయలు ఈ రకంగా దొంగతనం జరిగింది, ఎన్ని కోట్ల డాలర్లు అక్కడి నుంచి ఎత్తుకొని పోయినాడు, ఇవన్నీ కూడా బయటికి తీయాలంటే పోలీసు కఠినంగా వ్యవహరించాలా. పోలీసు ఆ రోజుల్లో వ్యవహరించలేదు. పోలీసు వ్యవహరించలేదంటేనే ఎక్కడో కుమ్మక్కుంది. రవికుమార్ను వెంటనే అతన్ని అరెస్ట్ చేసి మరి ఈ రామకృష్ణరాజును కొట్టినారు కదా, అందరికి తెలుసు కదా. ఈ దొంగలు పట్టుకున్నప్పుడు అవన్నీ బయటికి తీస్తే ఏదో సంతోషపడవచ్చు ఎవరైనా కానీ. ఆ తర్వాత వితిన్ 5 months అంత, ఏప్రిల్ నుంచి సెప్టెంబరు 5 months లోపల కాంప్రమైజ్ అయిపోయినారు. ఇది పెద్ద గూడుపుటానండి. పరకామణి కేసు పెద్ద గూడుపుటాని. దీంట్లో పెద్దల జోక్యం లేకుండా అది జరిగే పనే కాదు. కాంప్రమైజ్ కావడం అంటే ఈ విజిలెన్స్ విజిలెన్స్ డిపార్ట్మెంట్ తిరుపతిలో ఎవరైతే విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఉందో వాళ్ళకు కూడా తెలిసే జరిగి ఉంటుంది. తిరుపతి హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ కరుణాకర్ రెడ్డా లేకుంటే వైవి సుబ్బారెడ్డా, ధర్మారెడ్డా, ఎవరైనప్పటికీ ఈ త్రిమూర్తులకు తెలియకుండా అక్కడేమి జరగడానికి ఆస్కారం లేదు. మరి దాన్ని అంగీకరిస్తారంటే నేనేం అనుకోను, అంగీకరించరు. అవును సార్, కామన్ సెన్స్ ఎవరు అంగీకరిస్తారని కాదు. కాకపోతే నిన్నటి రోజే ఆయనతో పాటు పాలక మండలి సభ్యుడు ఒక ఆయన్ని, అశోక్ కుమార్ అట ఆయన పేరు, ఆయన్ని కూడా ఇలాగే సిఐడి విచారించిన తర్వాత మీడియా అడిగినప్పుడు ఆయన మధ్యవర్తిత్వం జరపడం కరెక్టా, లేకపోతే గిఫ్ట్ డీడ్ విషయం ఇది ఎలాగూ టేబుల్ ఐటమ్గా పెట్టారు, ఎలా పెట్టాల్సి వచ్చింది, అలాగే ఈ గిఫ్ట్ డీడ్కి సంబంధించినటువంటి ఆస్తుల గురించి మాత్రమే నన్ను ప్రశ్నించారు అని ఆయన హానెస్ట్గా చెప్పాడు. చెప్పి నేనేం చెప్పానంటే అదే సార్ ఒక్క నిమిషం అంతేలేండి. ఇప్పుడు ఆయన ముఖ్యమైన వ్యక్తి కాబట్టి ఆయన ఎందుకు ఒప్పుకుంటాడు, అందులో బాగా తెలుగు మీరిపోయి సెటైర్లు ఇస్తున్నటువంటి మనిషి. అయితే ఇక్కడ సార్ ఆయన అశోక్ కుమార్ అన్నతను సమాధానం కూడా చెప్పాడంట. ఆ టేబుల్ ఐటమ్గా పెట్టింది సుబ్బారెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పుడు, ఈవో ధర్మారెడ్డి గారు వీళ్ళిద్దరూ కలిసి ఉన్నప్పుడు టేబుల్ ఐటమ్గా పెట్టారని చెప్పి సమాధానం కూడా చెప్పారని మీడియాతో అన్నాడు. నాకు తెలిసినటువంటి నాలెడ్జ్తో నేను చెప్తున్నానండి. చాలా కమిటీలో నేను ఉన్నాను, ఈవెన్ వర్క్ బోర్డులో వ్యవహారాల్లో నేను మెంబర్గా ఉన్నాను. టేబుల్ ఐటమ్ వచ్చిందంటే వితౌట్ ది కన్సెంట్ ఆఫ్ ది చైర్మన్ టేబుల్ ఐటమ్ రాదు. 100% చెప్తున్నాను. వితౌట్ కన్సెంట్ ఆఫ్ ది చైర్మన్ టేబుల్ ఐటమ్ ఏ దాంట్లో రాదు. రొటీన్ అజెండా కూడా చైర్మన్ పర్మిషన్ ఉంటుంది. రొటీన్ అజెండా కాకుండా టేబుల్ ఐటమ్ వస్తుందంటే స్పెషల్ చైర్మన్ పర్మిషన్ ఉంటేనే
టేబుల్ అజెండాగా పెడతారు. క్లారిటీ. కాబట్టి రాజీ అనేటువంటిది ఎవరికైనా అర్థమవుతుందండి. రాజీ టేబుల్ ఐటమ్ ఏందయ్యా ఇది? వాడు దొంగవాడు వాంతో రాజీ ఏమిటి అని రావాలి కదా. అవును. అంటే ఆమోదం ఉంది. ఎవరి భాగస్వామ్యం ఎంత నాకు తెలియదు, ఎంత జరిగింది నాకు తెలియదు, కానీ జరిగింది పెద్ద మొత్తం జరిగింది. వాడు విపరీతంగా ఆస్తులు కొన్నాడు. ఆ ఆస్తుల నుంచి కొన్ని ఆస్తులు ఇచ్చేస్తే సర్దుబాటు అయిపోయింది. వెంకటేశ్వర స్వామికి కొన్ని ఆస్తులు ఇచ్చేసినారు. మరి ఈ స్వాములకు ఏమి ఇచ్చారనేది, అవును. ఈ స్వాములకు ఏమి ఇవ్వకుండా Yes. వెంకటేశ్వర స్వామికి ఏదో ఆస్తులు ఇస్తే ఒప్పుకుంటారా ఇల్లు? లేదు, ఈ స్వాములకు ఏమేమి ఇచ్చారో తేలాలి. మనం అందరం అనుకున్నట్టు ఆయనకి ఏదో నయ్యా పైసా ఇచ్చుంటారు, మొత్తం మేజర్ వీళ్ళ బొక్కసంలోకి వెళ్ళిపోయి ఉంటారు. అదే కదా ఇది. ఇప్పుడు ఆయన వచ్చి ఈయన అడగడు కదా, ఏమయ్యా నాకు అన్యాయం చేస్తున్నా అడగడు కదా. అది నోటెడ్ ఫ్యాక్ట్ కదా. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, పెద్ద మొత్తంలో నగదు రూపంలో వీళ్ళేం అమాయకుల ఆస్తులు రాపించుకోవడానికి. ఆస్తులు రాపించుకుంటే అవన్నీ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా. బ్యాంకు నుంచి తీసుకోరు. లంచాలు తీసుకుని బ్యాంకులో ఇస్తారా ఎవరన్నా? లంచాలు తీసుకున్నంత నగదు రూపంలో ఉంటుంది. ఆ రకంగా ఎవరికి ఎంత ముట్టింది ఏమి తెలియదు. కానీ బట్ నా అభిప్రాయం ఏంటంటే, పెద్దలందరి ఇన్వాల్వ్మెంట్ అనేది జరిగింది. దొంగతనంలో ఎవరు ఉన్నారో చెప్పలేను. రాజీ చేయడంలో మాత్రం ఆ రోజు ఉండేటువంటి వాళ్ళందరూ ఖచ్చితంగా ఉంటారు. విజిలెన్స్ ఆఫీసర్ ఆఫ్ ది టిటిడి కూడా దాంట్లో భాగస్వామిగా ఉంటాడు. నా రిక్వెస్ట్ ఏంటంటే, రఫీ గారి ద్వారా కూటమి ప్రభుత్వానికి, మీరు నాన్స్తూ పోయినారనుకోండి, నాన్స్తూ పోతే ఇవన్నీ నైల్ నది ఈరోజు చెప్తారు, రేపు అమెజాన్ నదిని గురించి చెప్తారు, రేపు ఈజిప్ట్ లో ఫారోన్ల గురించి చెప్తారు, ఇవన్నీ వస్తాయి. కాబట్టి సిట్టు వీళ్ళని తొందరలో తేలిస్తే ప్రజలకు ఏంటంటే ఒక ఆన్సర్ దొరుకుతుంది. ఆ రకంగా చేయాలని నేను కోరుతున్నాను. రైట్, ఓకే సార్. మసూదన్ రెడ్డి గారు, మన వైసీపీ రైతు విభాగం అధికార ప్రతినిధి కూడా జాయిన్ అయ్యారు. మసూదన్ రెడ్డి గారు, సార్ వెల్కమ్ సార్. సార్ మసూదన్ రెడ్డి గారు, ఓకే సెటైర్ వేసుకుంటే బాగానే ఉంటుంది. నాకు వినగానే నవ్వు వచ్చింది. ఓ వాట్ ఏ స్పాంటేనియస్ హ్యూమర్ అనుకున్నాను. కానీ మీరు వెళ్ళిన రోజే కొంతమంది వేరే అధికారులను కూడా విచారించారు, వాళ్ళని ప్రశ్నలు అడిగారు అనేది వాళ్ళు చెప్పారు బయటకు వచ్చి. అలాగే విజిలెన్స్ యొక్క పాత్ర ఏంటి, అప్పుడు పనిచేసిన అక్కడ పోలీస్ అధికారులు ఎవరు, వాళ్ళని కూడా విచారించారు. వాళ్ళు కూడా చెప్పారు, మీకు పైనుంచి ఎవరన్నా ఆదేశాలు ఇచ్చారా ఈ రకంగా రాజీ చేసుకోమని అని చెప్పేసి. అంటే ఏ డిపార్ట్మెంట్ని ఎలాంటి క్వశ్చన్లు అడగాలో అలాంటి క్వశ్చన్లు అడిగారు. అడిగినప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి గారు ఏమి నన్ను ఇవి అడిగారు, నేను అలా సమాధానం చెప్పారని చెప్పేసి చెప్పాలని ఎవరు అనుకోరు, ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు. సార్ సెటైర్ వేశారు బాగా, దాని బదులు వారు అడిగిన దానికి నేను సమాధానాలు చెప్పానని ముక్తసరిగా చెప్పొచ్చు, విచారణకు సహకరించానని చెప్పొచ్చు. ఇంకా మాట్లాడితే ఆయన అన్నట్టు నాకేం సంబంధం లేదని కూడా చెప్పొచ్చు, ఆయన చివరిలో అన్నట్లు. ఇప్పుడు ఆ రకమైన ప్రశ్నలు, సంబంధం లేని ప్రశ్నలు అడిగారనేది ఎగ్జాంపుల్స్గా ఈ 15 సంవత్సరాల్లో ఎంతమందికి తలనీలాలు ఇచ్చారు ఇవన్నీ అడిగారని చెప్పేసి అంటే, రేపు ఒక కోర్టుకి ఇలాంటి సెటైర్ లేలేరు కదా. ఎందుకంటే మొత్తం ఇన్వెస్టిగేషన్ అంతా రికార్డింగ్ ఉంటుంది. రికార్డింగ్ అడిగితే ఇదే భూమన కరుణాకర్ రెడ్డి గారు ముందు పెట్టి, ఏమయ్యా మేము నైల్ నదిలో ఎన్ని ముసళ్ళు ఉన్నాయని అడిగామా, లేకపోతే 15 సంవత్సరాల్లో ఎంతమందికి గుండ్లు గీశారని చెప్పేసి మేము అడిగామా, ఏది ఎక్కడ అని చెప్పేసి అది రికార్డర్ తిరిగి పెట్టి అడిగితే కోర్టులో ఈయన ఎక్కడ పెట్టుకుంటాడు ఈయన తలకాయ, లేకపోతే. కాబట్టి మనం ఎంత గౌరవప్రదంగా ఉంటే అంత గౌరవప్రదంగానే ఎంక్వైరీ కూడా ముందుకు వెళ్తుందేమో. సార్ ఏమంటారు మసూదన్ రెడ్డి గారు? సార్ ముందుగా మీకు ప్యానెల్లో ఉండేటువంటి సభ్యులకి, టీవీ యాజమాన్యానికి శుభ సాయంత్రం సార్. ఇప్పుడు ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏ విధంగా ఉందంటే సార్, సినిమాల్లో పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ ఉంటారు, వాళ్ళు పెద్ద మ్యూజిక్ ఇళయరాజా లాంటి వాళ్ళు అటువంటి మ్యూజిక్ డైరెక్టర్స్ ఉంటారు. ఇటువంటి మ్యూజిక్ డైరెక్టర్స్కి ఏంటంటే వాళ్ళు ఫస్ట్ ట్యూన్ ఇచ్చేస్తారు. ఆ ట్యూన్కి ఒక చిన్న రైటర్కి ఇచ్చి ఆ రైటర్ పాటని ఆ ట్యూన్లో సెట్ చేయాలన్నమాట. ఇది పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్కి ఆనవాయితీ. మామూలుగా జనరల్గా అయితే ఫీల్డ్ ఎట్లుంటుందంటే, ఫస్ట్ మాటలు కూర్పు రాసేసి ఆ మాటలకి ట్యూన్ కట్టేది అలవాటు. ఇక్కడ కూటమి ప్రభుత్వం దానికి రివర్స్, ఫస్ట్ ట్యూన్ కట్టేస్తా ఉంది. ట్యూన్ కట్టేసిన తర్వాత అతను దానికి మాటలు కూరుస్తా ఉంది. ఫస్ట్ డిసైడ్ చేశారు ఎవరు ముద్దాయి, ఎవరికి శిక్ష వేయాలా అనేటువంటి విషయాన్ని పూర్తిగా ముందుగా డిసైడ్ చేశారు. కరుణాకర్ రెడ్డికి ఏం శిక్ష వేయాలి, వైవి సుబ్బారెడ్డికి ఏం శిక్ష వేయాలి,
జగన్మోహన్ రెడ్డి పాత్ర మీద ఏమి శిక్ష వేయాలి అనేటువంటి విషయాన్ని కూలంకషంగా ఒక డిసైడ్ చేసి క్యూలు కట్టేసి ఆ క్యూలకి ఇప్పుడు ఈ యొక్క సిట్ అధికారులు కానీ ఈ యొక్క పేపర్స్ కానీ దానికి కథ రాస్తుంది అనమాట. ఇది ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి. సార్ ఒకటి సార్, సయ్యద్ రఫీ గారు మాట్లాడుతున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టీటీడీకి అవమానం జరిగింది అంటున్నారు. సార్, యాజ్ ఏ హిందూగా కూటమి ప్రభుత్వంలో టీటీడీకి జరిగినటువంటి అపాసుపాలు, అన్యాయమైనటువంటి మాటలు, ఎంత విలువలు విశ్వసనీయత తగ్గిపోయాయో మీరు ముస్లిం మీకు అర్థం కాదు. ఎందుకంటే మీరు ఎంత మీరు అభిమానించినా కానీ హిందుత్వాన్ని బై బర్త్ పుట్టిన మాకు తెలుస్తుంది హిందుత్వం ఎంత నాశనం అయిపోయింది, ఎంత దిగజారిపోయింది, టీటీడీ ఏ విధమైనటువంటి అస్తగస్తాలు అయిపోయింది. తిరుమలలో వెంకటేశ్వర స్వామి యొక్క ప్రాచుర్యం దేశ దశలో ఉండేటువంటి ప్రాచుర్యాన్ని ఏ విధంగా దెబ్బ కొట్టారనేటువంటిది కుటుంబ పాలకులు అనేటువంటిది మీరు ఫస్ట్ గుర్తు చేసుకోవాలి. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండేటువంటి వ్యక్తి, ఒక డిప్యూటీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉండేటువంటి వ్యక్తి నిరాధారంగా అతి పవిత్రమైనటువంటి ఒక లడ్డూని, హిందువులు అతి పవిత్రంగా పూజించేటువంటి ఒక లడ్డూని దీంట్లో జంతువుల కొవ్వు కలిపారు అని చెప్పడం అనేది ఎంత నీచ నికృష్ట అసహ్యమైనటువంటి మాట. ఆంధ్ర రాష్ట్రంలో ఉండే హిందువులందరూ కాదు, యావత్ ప్రపంచంలో ఉండే హిందువులందరూ కూడా. మీరు మాట్లాడినంతసేపు నేను మాట్లాడాను సార్, మీరు ఎన్నో మాట్లాడిగారు, వాటికి సమాధానం చెప్తాను. మీరు మాట్లాడినంతసేపు నేను మాట్లాడిన తర్వాత మీరు యాంకర్ గారిని అడిగిన, సురేష్ గారిని అడిగిన టైం ఇస్తారు, అప్పుడు నాతో మాట్లాడండి. నేనేం దానికి బాధపడను. సురేష్ గారు ఆయనకి ఒక అరగంట సేపు టైమింగ్, నో ఇష్యూ. ఇప్పుడు హిందువులు ఎంత రఫీ గారు మీరు మాట్లాడుతున్నారు కానీ మీకు టైం ఇస్తాను నేను. అలాగే నాకు కూడా అబ్జెక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు మధుసూదన్ రెడ్డి గారు యూ కెన్ కంటిన్యూ. జస్ట్ ఒక పాయింట్ యాడ్ చేసి మీరే కంటిన్యూ చేద్దరు. కానీ ఆధారాలు లేకుండా అనేది కరెక్ట్ కాదు. అప్పుడు ఒక ల్యాబ్ రిపోర్ట్ని బేస్ చేసుకునే ఆ ల్యాబ్ రిపోర్టు మనం అందరం చదివాము. మీకు కావాలంటే నేను బాగా చదివాను, గుర్తుపెట్టుకున్నాను కూడా. పిగ్ లార్డ్, ఓకే, ఫిష్ ఆయిల్స్, ఓకే, బీఫ్ టాలో, ఇవన్నీ కూడా వినండి. సార్ మీరు బ్లాక్మెయిల్ చేస్తే ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరు లేరు. ఇది నా నోటి నుంచి వచ్చినాయి కాదు. నాకు ఒక్క నిమిషం ఆగండి సార్, ప్లీజ్ లెట్ మీ క్లారిఫై. ఓకే, లెట్ మీ క్లారిఫై. మతాలకు సంబంధం ఒక్క నిమిషం ఆగండి సార్. ఇక్కడ హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, ఎవరి మతంలో ఏం జరిగినా ఎవరైనా కూడా మాట్లాడొచ్చు. అది మతానికి సంబంధించింది కాదు. ఇక్కడ మనం ఫ్యాక్చువల్ మాట్లాడుకుంటున్నాము, దానికి సబ్జెక్ట్కే కన్ఫైన్ ఉన్నాం. డోంట్ లింక్ ద యాక్చువల్ హ్యాపెనింగ్స్ టు ద సెంటిమెంట్స్ ఆఫ్ ది రిలిజన్. ఓకే, మనం అంత స్మార్ట్గా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే డైవర్ట్ అవుతుంది, అది రాంగ్ సిగ్నల్స్ పంపిస్తుంది. ఒక్క నిమిషం సార్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది ఒక రిపోర్ట్ బేస్ చేసుకుని, అలాగే నా రిపోర్ట్ నేను కంప్లీట్గా కరెక్ట్ 100% అని నేనే అంటలేదు, కానీ ఆయన బేస్ చేసుకుని మాట్లాడాడు. నేను ఇప్పుడు మాట్లాడిన టెర్మినాలజీ అంతా దాంట్లో ఉంది. డిస్క్లైమర్ కూడా ఉంది కింద. డిస్క్లైమర్లో కూడా ఏమన్నా ఉంటుందంటే ఈ రకమైనటువంటి ఫైండింగ్స్, లేకపోతే పారామీటర్స్, లేకపోతే రీడింగ్స్ ఉంటాయి కదా, అవి ఒక్కొక్క సందర్భంలో పర్టికులర్ కౌస్ ప్రాపర్గా ఫీడ్ చేయకపోయినా, లేకపోతే ఆ ఫీడ్లో ఏమన్నా కెమికల్స్ ఆ రకమైనవి వచ్చినా కానీ వచ్చే అవకాశం ఉంటుంది. సో డిస్క్లైమర్స్ ఆర్ నాట్ ద ఫ్యాక్ట్స్. డిస్క్లైమర్ని యూజ్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కూడా మాట్లాడారు, అది కూడా నాకు గుర్తుంది. యూ కెన్ కంటిన్యూ నౌ. సార్, ఈనాడు పత్రిక ప్రచురించినటువంటి కథనం ప్రకారం మీకు కావాల్సిన, మీకు పర్సనల్గా ఈనాడు పత్రిక కటింగ్ పంపిస్తాను మీకు. కథనం ప్రకారం వాళ్ళు ఏం చెప్పారు, ఇప్పుడు నేను రిపోర్ట్ చదివి మాట్లాడుతున్నాను. నేను ఈనాడు పేపర్ చదివి మాట్లాడట్లా, నేను రిపోర్ట్ చదివి మాట్లాడాను. ఇప్పుడు ఈనాడు పత్రికలో రిపోర్ట్స్ అంటే కథనం వచ్చింది. ఈనాడు పత్రికలో మన నెయ్యిని చెక్ చేసినటువంటి రిపోర్ట్స్ అంటే కథనం వచ్చింది. ఆ కథనాన్ని బేస్ చేసి నేను కూడా మీకు చెప్తున్నాను. కథనం ప్రకారం వాళ్ళు ఏం చెప్తున్నారంటే జంతువుల కొవ్వు కలపలేదు దీంట్లో, ఓన్లీ ఆయిల్స్, ఇది వెజిటబుల్ ఆయిల్స్ కలిపినట్టుగా నమూనాలు గుర్తించారు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. కానీ సాక్షాత్తు ముఖ్యమంత్రి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సాక్షాత్తు శ్రీవారి మన అయోధ్యకి పంపినటువంటి లక్ష లడ్డూల్లో కూడా జంతు కొవ్వు కలిపారు అనేటువంటి విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. వేదికల మీద చెప్పారు. నేను సనాతన ధర్ముడిని,
అయోధ్యకు పంపించినటువంటి రామాలయ ఓపెనింగ్కి అయోధ్యకు పంపించినటువంటి లడ్డుల్లో కూడా 1,00,000 లడ్డుల్లో కూడా జంతు కొవ్వు కలిపినటువంటి లడ్డుల్ని పంపించారంటున్నారు. మీరు ప్రత్యేకంగా ఆ రోజు ఉన్నటువంటి ఇద్దరు బోర్డు మెంబర్స్ అయోధ్యకు పోయేటువంటి లడ్డు కోసం ఒక సపరేట్ గా ఒక నిధిని అపాయింట్ చేసి ఇచ్చి ఆ నిధి ద్వారా వాళ్ళే పవిత్రమైనటువంటి శుద్ధమైనటువంటి నెయ్యి కొనుగోలు చేసి టీటీడీకి ఇవ్వడం జరిగింది. ఆ నెయ్యితోనే లడ్లు తయారు చేయడం జరిగింది. కానీ ఇటువంటి ఆధారాలు లేకుండా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో, ఒక డిప్యూటీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఈ విధంగా నిరాధారమైనటువంటి ఆధారాలు చేసి తిరుమల యొక్క ప్రాచుర్యాన్ని, వెంకటేశ్వరుడు యొక్క వైభవాన్ని దెబ్బతీస్తున్నటువంటి కూటమి పాలనలోనే టీటీడీ యొక్క ప్రాచుర్యం దెబ్బతిన్నది అనేటువంటిది నా వాదన. ఇంకోటి సార్, కరుణాకర్ రెడ్డి గారు ఇది హడావుడిగా ఇది ఆత్మహత్య అని చెప్పారు. అది ఆత్మహత్య కాదు, హత్య అని చెప్పని మీరు చెప్తున్నారు. యాక్చువల్గా ఇది ఫస్ట్ ఎక్కడ ఫైండ్ అవుట్ అయింది కేసు? రైల్వే ట్రాక్ మీద ఫైండ్ అవుట్ అయింది కేసు. రైల్వే పోలీసులు ఏమని చేశారు? సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి రైల్వేస్ ఏమని డిసైడ్ చేసింది? ఇది ఆత్మహత్యే అని కేసు పెట్టింది. ఆ తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా సరే ఆత్మహత్య కాదు, హత్య అనడం అనేటువంటిది వాళ్ళ కష్టాల్లో ఉన్నారు వాళ్ళు అనేటువంటిది ఓకే. ఆ తర్వాత నిజాలు పోలీసులు దిగ్గుదేరేస్తారు, ధర్మాలు ఉన్నాయి, పైన దేవుడు ఉన్నాడు, అంతా జరుగుతుంది. ఇది సాక్షాత్తు సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి రైల్వే శాఖ ఏ విధమైనటువంటి ఆత్మహత్యని ఒక కేసు నమోదు చేసిందో ఆ కేసును ఆధారంగా చేసుకుని ఈ రోజు కరుణాకర్ రెడ్డి గారు అది ఆత్మహత్య అంటున్నారు. ఆ తర్వాత సిట్ ఏం చేస్తుంది? కథ రాసింది హత్యగా చిత్రీకరిస్తూ ఆ హత్యకి కావాల్సినటువంటి ఈ ఒక పేరు చెప్పమంటుంది, వైఎస్ఆర్సీపీ నాయకుల పేర్లు చెప్పమంటుంది. ఇది చాలా అన్యాయమైనటువంటి విషయం సార్. ఆ తర్వాత రఫీ గారు మాట్లాడతారు. ఇంకొక విషయాన్ని కూడా రఫీ గారు సూచించారు పెద్దలు, ఆయనకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక్కటి సార్, రైతులు ఈరోజు ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారో, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారో, రఫీ గారు ఎక్కడ కూర్చొని ఉన్నారో నాకు తెలియదు, విజయవాడలో కూర్చోన్నారో ఎక్కడ కూర్చోన్నారో తెలియదు. రైతుల దగ్గరికి రండి, ఈ రోజు అరటి రైతులకి దగ్గరికి రండి. అరటి ఒక కేజీ ₹1 పడుతుంది. అదే మామిడి రైతుల దగ్గరికి రండి, ఒక కేజీ ₹5 పోయింది. గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు ₹4 సబ్సిడీ ఇస్తారని చెప్పి మ్యాంగో రైతులకి ఏ విధంగా మోసం చేశాడు? ఎన్ని కేజీల మామిడికి చంద్రబాబు నాయుడు గారు ₹4 ఇంటెన్సివ్ ఇచ్చాడో ప్రజలందరికీ చెప్పాల్సిన అవసరం మీకుంది. ఈ రోజు రైతులు మోసం చేస్తూ చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలకు ఎక్కిస్తాం, బాంబే మార్కెట్ కలకత్తా మార్కెట్ అని చెప్పి 4 రోజుల ముందు ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు మీ ద్వారా నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, అరటి రైతులకి అరటికాయలు ఎన్ని వ్యాఖ్యలలో ఎక్కించావయ్యా చంద్రబాబు నాయుడు గారు? ఏ మార్కెట్ లో అమ్మేవయ్యా చంద్రబాబు నాయుడు గారు? ఏ రేటుతో అమ్మేవయ్యా చంద్రబాబు నాయుడు గారు అనేది ప్రజలకి, రైతులకి సమాధానం చెప్పాలా. ఈ రోజు తగుదల అంట రైతులు మీకోసం అంటూ వస్తున్నారు. మీకు తెలుసా ఎంతమంది రైతులు ఉన్నారు? 54 లక్షల మంది రైతులు ఈ రాష్ట్రంలో ఉంటే మీరు ఇచ్చింది ఎంతమంది రైతులకి? 46 లక్షల మంది రైతులకు మీరు ఇచ్చారు. 7 లక్షల మంది రైతుల్ని మీరు ఉండి చేసి చూపించారు. సిసిఆర్ కార్డు పొందినటువంటి రైతులు, కౌలు రైతులు 10 లక్షల మంది ఉంటే 10 లక్షల మంది కౌలు రైతుల గురించి మాట్లాడినటువంటి దాఖలాలు లేదు చంద్రబాబు నాయుడు గారికి. అదేవిధంగా చనిపోయిన రైతు కుటుంబాలకి మ్యూటేషన్ పద్ధతి ద్వారా వాళ్ళ కుటుంబీకులకి రైతు భరోసా అంటే మీటింగ్లో రైతున్న దీనిపై ఎంతమందికి ఇచ్చారని నేను అడుగుతున్నా. ఇంకోటి సార్, నీతి నిజాయితీగా మాట్లాడుకుందాం. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మనం ఉన్నటువంటి రఫీ గారు కూడా మెడికల్ కాలేజ్ మీద మాట్లాడుతూ ఒక్క మెడికల్ కాలేజ్ కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారని అంటున్నారు. సార్, మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజెస్ అన్నింటి గురించి చర్చిస్తే టైం సరిపోదు. మీరు అర్థం చేసుకోండి. మెడికల్ కాలేజీల గురించి నేనే ఆయన నా పేరు మెడికల్ కాలేజీల గురించి మనం ఎన్నోసార్లు డిబేట్ చేశాము. నేను కూడా పర్సనల్గా మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ కింద నేను వ్యతిరేకమని కూడా నేను చెప్పాను. కాబట్టి మీరు కూడా విన్నారు. మళ్ళీ ఇప్పుడు అవన్నీ మాట్లాడుకుంటే టైం లేదు, అయిపోయింది. ఒక నిమిషం ఏంటి సార్, మన రాష్ట్రంలో ఉండేటువంటి ప్రైవేట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ 12 మెడికల్ కాలేజెస్ సార్. 1920లో ఆంధ్ర మెడికల్ కాలేజ్ అనేటువంటిది ఒక కాలేజీ ఫస్ట్ మన రాష్ట్రానికి వచ్చింది వైజాగ్లో. ఆ తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ కళాశాలలు 12. చంద్రబాబు నాయుడు గారు ఒక్క కళాశాల కూడా ప్రభుత్వ కళాశాల తీసుకోలేదు సార్. ప్రైవేట్ కాలేజ్ మొత్తం ఆయన హయాంలో మొత్తం ఆయన ఓపెన్ చేసినటువంటి మెడికల్ కాలేజ్ 15లో 13 కాలేజ్ మెడికల్ కాలేజ్ ప్రైవేట్ కాలేజ్, 4 మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ కాలేజ్,
ఆ 4 మెడికల్ కాలేజీలో కూడా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కట్టి ఓపెనింగ్ రెడీగా పెట్టింది. ఇంకొకటి వచ్చి ఎయిమ్స్ మెడికల్ కాలేజీ, అది సెంట్రల్ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి సంస్థ. అయితే 50% సీట్లు అమ్ముకోవచ్చని ఇచ్చారు కదా, దాని గురించి ఎప్పుడు వచ్చిన తర్వాత కాంగ్రెస్ కట్టి జగన్ సురేష్ గారు ఇచ్చింది. 50% సీట్లు అమ్ముకోవచ్చని జీవో ఇచ్చారు కదా. చంద్రబాబు నాయుడు గారు మసూదన్ రెడ్డి గారు, మసూదన్ రెడ్డి ఒక్క నిమిషం. సరే ఒక్క నిమిషం, మీరు ఎలాగ లేవనెత్తారు కాబట్టి రఫీ గారు ఒకటే ఒక క్వశ్చన్ అడుగుతున్నారు, దానికి ఆన్సర్ చేయండి. రఫీ గారు ఒకటే ఒక్క విషయం, ఒక్క నిమిషం ఆగండి సార్, మిమ్మల్ని ఎవరు ఆపటం లేదు ఒక్క నిమిషం, మీరు ప్రశాంతంగా అనండి ఒక్క నిమిషం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ మెడికల్ సీట్లలో 50% సీట్లు అమ్ముకోవచ్చని జీవో తెచ్చాడా లేదా? ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నాడు ఈ ప్రైవేట్? అతను నైతికత ఉందా? నీకు తెలుసా మసూదన్ రెడ్డి ఆ జీవో తెచ్చిన దాన్ని చెప్పండి. సార్ నేను చెప్తాను సార్, చెప్పేదా ప్లీజ్ త్వరగా సార్? దాన్ని నేను చెప్తాను సార్. జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీ యొక్క స్వయం ప్రతిపత్తి కోసం, వాటి మనుగడ సాగించడానికి కోసం 50% ప్రస్తుతానికి అమ్ముతూ, ప్రభుత్వానికి ఆ శక్తి వచ్చినప్పుడు వెంటనే ఒక 1 year 2 years 3 years 4 years అయిన తర్వాత మొత్తాన్ని కూడా ప్రైవేట్ చేయాలనే ఉద్దేశంతో ఆ విధంగా తీసుకొచ్చాడు. ఇప్పుడు పీపీపీ సిస్టంలో తీసుకొస్తే 33 సంవత్సరాలు ఇస్తున్నాడు, ఆ తర్వాత 33 ఇస్తున్నాడు, ఆ తర్వాత 33 సంవత్సరాలు ప్రైవేట్. మీరు చెప్పండి చంద్రబాబు నాయుడు గారు కరెక్టా, జగన్మోహన్ రెడ్డి గారు కరెక్టా? మీరు న్యాయం చెప్పండి. మెడికల్ కాలేజ్ విషయంలో రైట్, ఓకే, క్లారిఫికేషన్ వచ్చేసింది. ఓకే సార్, ప్లీజ్ కోఆపరేట్, టైం లేదు, ఒక్క నిమిషం. క్లారిఫికేషన్ చంద్రబాబు కరెక్టా, జగన్మోహన్ రెడ్డి కరెక్టా? మెడికల్ కాలేజీలో 33 సంవత్సరాల తర్వాత ఈ ప్రభుత్వమే అవుతాయి. మెడికల్ కాలేజ్ విషయంలో చంద్రబాబు నాయుడు కరెక్టా, జగన్మోహన్ రెడ్డి కరెక్టా? మీరు చెప్పండి, న్యాయం చెప్పండి. రెండు కరెక్ట్ కాదు. ఓకే, అక్కడికి నా అభిప్రాయం అడిగారు కాబట్టి చెప్పాను, అది నా పర్సనల్, అది నేను చెప్తుంది ధర్మంగానే సార్. 50 మీరేమంటున్నారు ధర్మంగానే మాట్లాడుతున్నారు సార్. ఒక్క నిమిషం వినండి, నేను చెప్పిన దాంట్లో ఒక ఇది లేకపోతే అప్పుడు నన్ను అడగండి. 50% అమ్ముకుని దాని కాళ్ళ మీద దాన్ని నిలబడేటట్టు 1, 2, 3 సంవత్సరాలు మీరు చెప్తున్న స్టోరీనే అక్కడ చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ కూడా చెబుతుంది. అవి ఇప్పటికిప్పుడు కంప్లీట్ చేయడం అనేది ప్రభుత్వంతో లేట్ అవుతుంది కాబట్టి ప్రైవేట్ వాళ్ళ భాగస్వామ్యంతో వాటిని ఫంక్షనింగ్లోకి త్వరగా తీసుకొచ్చి 33 సంవత్సరాల తర్వాత మేము గవర్నమెంట్కే ఉంటాయి కదా అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతున్నారు కానీ ప్లేయర్స్ డిసైడ్ చేస్తారు. సార్ ఒక్క నిమిషం సార్, టైం లేదు సార్, ప్లీజ్ టైం లేదు సార్. ఈ రోజు 16 నెలల్లో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అప్పు 2,27,000 కోట్లు. అంటే సార్ అంత టైం లేదు సార్. ఇప్పుడు మీరు అన్నింటినీ కలిపేస్తే ఒక్కొక్క అంశము కనీసం అరగంట నుంచి 40 నిమిషాలు పడుతుంది. వద్దు మీరు సార్, ఎవరైనా అప్పులు చేసే నడిపే పరిస్థితి ఇప్పుడు ఉందని మాకు అర్థమైంది. కానీ ఒక్క నిమిషం సార్, కనీసం అప్పు తీసుకొచ్చిందని మాకు కళ్ళ ముందు కనపడితే ఏదన్నా కనీసం దాన్నన్నా మేము ఒప్పుకుంటాం. కానీ అసలు అప్పు తీసుకొచ్చింది ఏమైపోయిందో తెలియకపోతే మాత్రం ప్రజలు అది కూడా దృష్టిలో పెట్టుకుంటారు. సార్ ప్లీజ్ మీరు ఒక్క నిమిషం ఆగండి. మీరు అధికార ప్రతినిధిగా రైతు విభాగం నుంచి మొన్ననే తీసుకున్నారు పోస్టు, మీరు డెకోరం ఫాలో అవ్వండి. మీరు అంతకుముందే బెటర్గా డెకోరం ఫాలో అయ్యేవాళ్ళు. ఒక నిమిషం ఆగండి సార్. తెలుగుదేశం ప్రతినిధి గారు బుద్ధి లేదు, సిగ్గు లేదు, నచ్చలేదు అన్నప్పుడు నేను మాట్లాడుతున్నాను సార్, లేకుంటే నేను మాట్లాడాను సార్. ప్లీజ్ దయచేసి. సరే సార్, పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అట్లా సిగ్గులే కూడా మాట్లాడుతున్నాడు. ఓకే రైట్ ఓకే, వదిలేసేయండి దాన్ని. అది పార్టీ పరంగా తీసుకోండి తప్ప దాన్ని ఏం పర్సనల్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. సార్ కృష్ణాంజలి గారు, సార్ మీ స్ట్రైట్గా సబ్జెక్ట్లోకి వచ్చేసేయండి సార్ ప్లీజ్. సురేష్ గారు నమస్తే. నమస్కారం. మధుసూదన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి అంశాల దగ్గర నుంచి నేను మొదలు పెడతాను. మధుసూదన్ రెడ్డి గారు ప్రస్తావన చేశారు, ఇది కూటమి ప్రభుత్వము ఒక ట్యూన్ ఇస్తుంది, దానికి ఈ విధంగా పాటలు రాస్తున్నారు, ఈ విధమైనటువంటి కథలు అల్లుతున్నారు అనేటువంటి విషయాన్ని. ఇక్కడ ఒక అంశాన్ని గమనించాలి.
కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది అనేటువంటిది మనం అందరం గమనిస్తున్నాం కాబట్టి నేను ఆ ప్రస్తావన చేస్తున్నాను. అంటే ఆ పేరుతో మమ్మల్ని కక్ష సాధింపు పేరుతో కేసులు పెడుతున్నారు అనేటువంటిది కరెక్ట్ కాదు అంటానికి ఉదాహరణ చెప్తాను. ఈ కేసులు, ఈ 2 కేసులు ఆయన ప్రస్తావన చేసినటువంటి వైవి సుబ్బారెడ్డికి సంబంధించినటువంటి కేసు కానివ్వండి, ఏది కల్తీ నెయ్యికి సంబంధించినటువంటిది కానివ్వండి, అదే విధంగా పరకామణి కేసు కానివ్వండి, కూటమి ప్రభుత్వం కనిపెట్టి వీటి పెట్టినటువంటి కేసులు కాదు అనేటువంటి విషయాన్ని గమనించాలి. ఎప్పుడైతే నకిలీకి సంబంధించినటువంటి నెయ్యి, కల్తీ నెయ్యికి సంబంధించినటువంటి వ్యవహారం ఆంధ్రప్రదేశ్ సిట్ దర్యాప్తు జరిపేటప్పుడు వైవి సుబ్బారెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్ళిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆయన కోరిక మేరకే సిబిఐ దర్యాప్తు కావాలని అడిగితే సిబిఐ దర్యాప్తు అధికారితో కలిపి సిట్ను ప్రత్యేకంగా సుప్రీంకోర్టు ఏర్పాటు చేసి వాళ్ళకి టైం బౌండ్ ఇచ్చి దర్యాప్తు జరపమని చెప్పింది. వాళ్ళు దర్యాప్తు జరుపుతున్నారు. రెండవది, పరకామణికి సంబంధించినటువంటి కేసు ఆంధ్రప్రదేశ్ పోలీసులో ప్రభుత్వమో వీళ్ళు పెట్టలేదు. ఈ విధమైనటువంటి కేసు, ఇది దేవుడికి సంబంధించినటువంటి ఈ దోపిడీ జరిగినటువంటి కేసు లోక్ అదాలత్లో ఈ విధమైనటువంటి రాజీ అనేటువంటిది కుదరదు అనేటువంటి దాని మీద ఒక జర్నలిస్టు శ్రీనివాసులు అనేటువంటి ఆయన హైకోర్టును ఆశ్రయిస్తే హైకోర్టు సిఐడికి డైరెక్ట్ చేసింది, మీరు విచారణ జరిపి దీంట్లో నిజానిజాలు నిగ్గు తేల్చండి అని. అంటే 2 కోర్టులు, అక్కడ సుప్రీంకోర్టు, ఇక్కడ హైకోర్టు, 2 కేసులకు సంబంధించినటువంటి వ్యవహారంలో వాళ్ళ డైరెక్షన్ మేరకు ఇక్కడ సిఐడి, అక్కడ సిట్ దర్యాప్తు జరుగుతుంది. కాబట్టి ఇది ఏదో మా మీద కక్ష సాధింపు అని చెప్పి తప్పించుకోవడానికి కుదిరేటువంటి పని కాదు అని చెప్పడానికి ఉదాహరణ చెప్పారు. ఇక రెండో అంశము, ఇప్పుడు పరకామణికి సంబంధించినటువంటి విషయంలో కరుణాకర్ రెడ్డి వచ్చి మీడియా ముందు మాట్లాడాడు. ఎవరిని పరాచకాలు ఆడాడు? మనల్ని కాదు, మన టీవీలో మన డిబేట్ చేసేవాళ్ళు మీడియాలో కాదు. పరాచకాలు ఆడింది పోలీసులు, దర్యాప్తు అధికారులు, సిఐడి అధికారులు. ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రశ్నలన్నీ వేస్తున్నారు అని పరాచకాలు ఆడాడు. కాబట్టి ఆ పరాచకాలకు వాళ్ళు నిజంగా అలాంటి పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేశారా, మంచి ప్రశ్నలు వేశారా, ఆయన దగ్గర నుంచి ఏం సమాచారం రాబట్టారు, ఇంకా ఎన్నిసార్లు విచారిస్తారు అనేటువంటిది చూసిన తర్వాత రేపు ఛార్జ్ షీట్ లో ఈయన ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా ఏం పెడతారు అనేటువంటి దాని మీద అసలు సిఐడికి సంబంధించినటువంటి దర్యాప్తు సరైన రీతిలో ఉందా లేదనేటువంటిది మనం భవిష్యత్తులో చూద్దాం. ఇక్కడ ఒకటి మాత్రము మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి, సిఐడి భూమన కరుణాకర్ రెడ్డిని విచారణకు పిలిచింది అంటేనే నిందితుడుగా సిఐడి భావించింది అని మనము అర్థం చేసుకోవాలి అనేటువంటిది స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నాను. ఆయన నిందితుడుగా భావించింది, ఆయన దగ్గర నుంచి సమాచారం రాబట్టడానికి ప్రయత్నం చేస్తుంది. ఆయన ఆ విధమైనటువంటి కేసు రాజీ వెనక ఆయన కూడా ఉన్నారు, ఆయన బలవంతం మేరకే చేశారు అనేటువంటిది అనేక రకాల ఆధారాలను, ప్రాథమిక ఆధారాలను సేకరించిన తర్వాత మాత్రమే భూమన కరుణాకర్ రెడ్డిని విచారణకు పిలిచింది. ఇంకా కొన్నిసార్లు విచారణకు కూడా పిలిచింది. ఏంటి ఆయన చేసినటువంటి తప్పు? వచ్చినన్ని తప్పులు ఉన్నాయి దీంట్లో, ఖచ్చితంగా దొరికేటువంటి తప్పులు ఉన్నాయి. అవి కూడా చాలా క్లుప్తంగా నేను చెప్తాను. మీరు గమనించండి, ఎప్పుడైతే ఈ కేసులో నిందితుడుగా ఉన్నటువంటి, దొంగతనం చేసినటువంటి ఒక దొంగగా ఉన్నటువంటి రవికుమార్ని దాతగా మార్చినటువంటి వ్యవహారం, దొంగ సొమ్ముని ఆయన విరాళంగా ఏదో భూరి విరాళంగా ఆయనకి ఏది శ్రీనివాసు వాళ్ళకి ఆయన దేవదేవుడికి ఇచ్చాడు అనేటువంటి విధంగా దొంగతనం చేసి సొమ్ము దాన్ని మార్చినటువంటి తీరు, ఈటీడీకి సంబంధించినటువంటి పాలక మండలి ముందుకు ఒక అంశము చర్చకు పెట్టడానికి, అది టేబుల్ ఐటమ్ కింద వచ్చినా ఇంకొక ఐటమ్ కింద వచ్చినా, ఇంత గఫూర్ గారు కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు, ఇది చైర్మన్ తెలిసే వస్తుంది. దాంట్లో ఏం చేశారు, ఏ విధమైనటువంటి తప్పులు చేశారు అంటే, ఈ విధమైనటువంటి దొంగతనం చేసినటువంటి వాళ్ళని తప్పించడానికి ఏ విధమైన తీర్మానం చేశారు దాంట్లో అని అంటే, చాలా స్పష్టంగా ఏం చెప్పారు అని అంటే, రవికుమార్ అనేటువంటి వ్యక్తి ఈ విధంగా 14 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి సొమ్ముని, ఆయన ఆస్తిని దానంగా ఇస్తున్నాడు స్వామివారికి. అయితే దీనికి ఒక రూల్ ఉంది. ఏం రూల్ ఉంది? ఏదైనా సరే ఒక సొమ్ము గాని, సొత్తు గాని, ఆస్తి గాని ఏదైనా సరే స్వామివారికి దానంగా ఇవ్వాలి అని అంటే అది ఏ సొత్తు? ఏమన్నా ఇప్పుడు రఫీ గారికి నాకు లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడికి మా ఇద్దరి మధ్య ఆస్తి వివాదం ఉంది, 10 ఎకరాల ఆస్తి వివాదం.
నేను 10 ఎకరాలు ఈ ఆస్తి వివాదం ఎన్నాళ్ళలో తేటలేదు అని వెంకటేశ్వర స్వామికి రాసి ఇచ్చేసా. రాసి ఇచ్చేస్తే ఏమైపోయింది, ఇది మరి ఇది వివాదం లీగల్ సమస్య ఉన్నటువంటిది వాళ్ళు తీసేసుకున్నారు అనుకోండి, ఈ వివాదంలోకి ఎవరు వస్తారు? వెంకటేశ్వర స్వామి వస్తారు, టీటీడీ బోర్డు వస్తుంది, ఇవన్నీ వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉండాలి. అందుకని ఒక నిబంధన పెట్టుకున్నారు. దీనికి సంబంధించి ఒక బహిరంగ ప్రకటన చేసి ఈ విధమైనటువంటి ఆస్తి, ఈ విధమైనటువంటి వస్తువులు, ఈ విధమైనటువంటివన్నీ కూడా ఈ విధంగా విరాళము లేక దాతగా పలానా ఆయన ఇస్తున్నాడు అని బహిరంగ ప్రకటన చెయ్యాలి. ఆ బహిరంగ ప్రకటన కొన్ని రోజుల తర్వాత ప్రజల నుంచి వచ్చినటువంటి ఏమైనా అభ్యంతరాలు స్వీకరించాలి. స్వీకరించకుండా దీంట్లో ఏం రాశారంటే ఎగ్జామ్షన్, మాకు సమయం లేదు, హడావుడిగా ఉన్నాము కాబట్టి రవికుమార్కి సంబంధించినటువంటి ఈ కేసులో మేము బహిరంగ ప్రకటన చేయటం లేదు అని తీర్మానం చేశారు. ఏంటయ్యా మీకు హడావుడి, మీకు వచ్చినటువంటి తొందర ఏదయ్యా అంటే 2023లో వాడు రేపు ఎలాగో 2023 అయిపోయిన వెంటనే 2024 ఎన్నికలు వస్తాయి. ఎన్నికలు వచ్చే లోపల ఈ సెటిల్మెంట్ అంతా అయిపోవాలి. దొంగలు గప్చుప్పుగా పనిచేసుకొని కామ్గా ఉండిపోవాలి. ఎందుకంటే మళ్ళీ ప్రభుత్వం మారితే ఏమవుతా అప్పుడు వస్తే మరి ఇబ్బంది. అందుకని సమయం లేదట. మీరు ఈ నిబంధనలు మార్చడానికి కావలసినటువంటిది మీరు ఎందుకు మార్చారు అంటే, దొంగ సొత్తుని మీరు దాత కింద, ఆయన దొంగని దాత కింద మార్చి విరాళంగా మార్చి స్వామికే విరాళంగా ఇచ్చినటువంటి ఈ నిబంధనలు మార్చడం వెనక టిటిడికి సంబంధించినటువంటి చైర్మన్ లేకుండా, టిటిడి బోర్డు యొక్క తీర్మానం లేకుండా జరిగేటువంటి పని. మీకు ఇంకొక గమ్మత్తైనటువంటి విషయం చెప్తాను. ఈ కేసు ఎంత అద్భుతంగా జరిగింది అని అంటే, పట్టుకున్నదేమో ఈ సతీష్ కుమార్ అనేటువంటి వ్యక్తి 2023లో పట్టుకున్నాడండి. అప్పటి వరకు ఉన్నటువంటి అంశం ఏంటంటే, దాదాపుగా 2004 నుంచి 2024 ఒక 20 ఏళ్ల పాటు ఈ రవికుమార్ అనేటువంటి వ్యక్తి ఈ పరకామణికి సంబంధించిన లెక్కింపు దాంట్లో ఇదే తరహాలు చేసుకుంటే వెళ్తున్నాడు. దొరికాడు కాబట్టి అడిగి దొంగయ్యాడు. ఈ సతీష్ కుమార్ అనేటువంటి వ్యక్తి పట్టుకున్నాడు. పట్టుకున్నట్టు కూడా దాని మీద ఎవరైతే ఈ తిరుమలకు సంబంధించినటువంటి వాళ్ళు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎప్పుడు 2023 ఏప్రిల్లో కేసు నమోదు చేశారు. 2023 ఏప్రిల్లో కేసు నమోదు చేస్తే 23 అదే సంవత్సరము మేలో పోలీసులు హడావుడిగా కేసు దర్యాప్తు అయిపోయింది, అన్ని అయిపోయినాయి, ఛార్జ్ షీట్ కూడా వేసేసారు. మీకు కామన్ గా ఒక ఛార్జ్ షీట్ వేయాలి అంటే 3 నెలల గడువు ఉంటుంది. 3 నెలల లోపల ఎప్పుడైనా వేయచ్చు. ఎన్ని కేసు 50% పైన కేసుల్లో 3 నెలలకు చేయరండి. 3 సంవత్సరాలు ఛార్జ్ షీట్ వేయని చాలా ఉంటాయి. నెలలో ఛార్జ్ షీట్ వేశారు. తర్వాత మొత్తం అయిపోయిందండి. అదే సంవత్సరము సెప్టెంబర్ వచ్చేసరికల్లా మొత్తం లోక్ అదాలత్లోకి పెట్టేసి పోలీసులు కూడా అంతా ఓకే అని చెప్పి లోక్ అదాలత్లో కొట్టేశారు. అంటే దీని వెనక ఎంత వ్యవహారం నడిస్తే తప్ప రవికుమార్ అనేటువంటి వ్యక్తి దొరికినటువంటి రవికుమార్ ఏప్రిల్లో కేసు నమోదు చేసి మేలో ఛార్జ్ షీట్ వేసి సెప్టెంబర్ వాళ్ళకి హాయిగా ప్రశాంతంగా ఇంటికి వెళ్ళిపోయాడు. ఏమనాలి దీన్ని ఎవరి పాత్ర ఉందనుకోవాలి? నేనేమంటానంటే కరుణాకర్ రెడ్డి వరకే పాత్రని ఖచ్చితంగా అనుకోవటానికి లేదండి, ఇంకా పెద్దవాళ్ళ పాత్ర ఖచ్చితంగా ఉంటుంది. ఇందాక గఫూర్ గారు ఒక ప్రస్తావన చేశారు. ఎందుకంటే కేసు నమోదు చేసినటువంటి పోలీసు దర్యాప్తు అధికారులకి ఆర్థిక పరమైనటువంటి నేరాలకు సంబంధించినటువంటిది, ప్రభుత్వ ఆస్తికి సంబంధించినటువంటి వ్యవహారాలకు సంబంధించినటువంటి కేసుల్లో లోక్ అదాలత్లో రాజీ ఉండకూడదు అనేటువంటిది బేసిక్ లీగల్ నాలెడ్జ్ ఉన్నటువంటి ప్రతి వాళ్ళకి తెలుస్తుంది. ఇది దర్యాప్తు అధికారికి తెలియదా? కరెక్ట్. అందు గురించే హైకోర్టు ఎప్పుడైతే జర్నలిస్ట్ రిట్ పిటిషన్ వేసినప్పుడు మీరు కావాలని ఒక మామూలు దొంగతనం సెక్షన్లు మాత్రం వేశారు, ఇది ప్రభుత్వం యొక్క సొమ్ముని కొట్టేసినట్లుగా ఆ సెక్షన్లు బనాయించలేదు, అంటే మీరు ఫ్యూచర్లో దీన్ని రాజీ చేసుకుందామన్న ఉద్దేశంతోనే ఈ సెక్షన్లు బనాయించారా అని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. 2, ఆ రోజు జరిగిన దొంగతనానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ కూడా లేదట సార్, ఎగరగొట్టేశారు. అంటే చూడండి, నేను ఒక క్లారిఫికేషన్ చెప్తాను. దొంగ అనేటువంటి వ్యక్తి ఒక్క వ్యక్తి రవికుమార్ మాత్రమే కాదు, అది ఒక వ్యవస్థ. ఏంటి వ్యవస్థ అంటే, రవికుమార్ అనేటువంటి వ్యక్తి మాత్రమే లోపల ఉంటాడు. ఆయన పంచడబ్బులో పెట్టుకునేటువంటి క్రమంలో సీసీ కెమెరాలు అన్ని రికార్డ్ చేయాలి. ఎప్పుడైతే ఆయన పంచ లోపల జేబుల్లో పెట్టుకుంటాడో ఆ సమయంలో ఉన్నటువంటి సీసీ కెమెరాల ఫుటేజ్ ఆ సమయంలో మాత్రమే పనిచేయకుండా టెక్నికల్ గా ఆపు చేసేటువంటి సీసీ కెమెరాల టెక్నాలజీ ఎవరైతే చూస్తారో వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో పాటుగా టెక్నికల్ పీపుల్ తో పాటుగా
లెడ్జర్లకు సంబంధించినటువంటి ఎవరైతే నమోదు చేస్తారో ఎన్ని డాలర్లు వచ్చాయి, ఎంత నమోదు చేశారు ఏంటి, ఈ లెడ్జర్ల తారుమారుకు సంబంధించినటువంటి లెక్కలు వేసే వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళతో పాటు అలాగే సార్, రవికుమార్ గారి లాగా ఎన్ని పంచులు ఉన్నాయో అక్కడ, ఎంతమంది రవికుమార్లు ఆ రకమైన సెపరేట్ పంచులు తయారు చేయించుకున్నారు. సతీష్ కుమార్ అనేటువంటి వ్యక్తి పట్టుకున్నాడు కాబట్టి, దొరికాడు కాబట్టి, అరే దొరికాడు దొంగ, ఇప్పుడు అయిపోయింది, దొరికిన తర్వాత ఏం చేయాలి, దాన్ని తొందరగా ఎలాగా దాన్ని ముగించాలి, ఇది ఎలాగా చేయాలి, అంత వైట్ కాలర్ అఫెన్స్ అన్నమాట. తర్వాత జరిగింది వైట్ కాలర్ అఫెన్స్ జరిగింది. ఈ వైట్ కాలర్ అఫెన్స్ లో ఖచ్చితంగా టీటీడీ బోర్డు చైర్మన్ గా ఉన్నటువంటి, అప్పుడు చైర్మన్ గా ఉన్నటువంటి అతను ఎవరైతే కరుణాకర్ రెడ్డి పాత్ర లేకుండా, ఆయనకు తెలియకుండా జరిగిందని దానికి లేదే లేదు. ఎందుకంటే ఆయన ఆధ్వర్యంలో ఉన్నటువంటి టీటీడీ బోర్డు ఆ రోజున సమావేశం పెట్టి హడావుడిగా నిబంధనలు మార్చి రవికుమార్ ని దొంగని దాతగా చేసినటువంటి పరిస్థితులు ఎందుకు ఉన్నాయి అంటే కారణం ఇదే. దీనికి సంబంధించినటువంటి ఇంకొకటి లేనే లేదు. అందుకనే పోలీస్ అధికారులు కూడా ఉన్నతాధికారులకు సంబంధం లేకుండా, ఒక ఎస్పీకి సంబంధం లేకుండా ఇలాంటి కీలకమైనటువంటి కేసుల్లో లోక్ అదాలత్లో ఎస్హెచ్ఓ అనేటువంటి వ్యక్తి రాజీ పడేటువంటి అవకాశాలు కూడా ఉండవు. అంటే పోలీస్ అధికారులు ఆ స్థాయిలో ఉన్నారు అంటే ప్రభుత్వానికి చెందినటువంటి వాళ్ళ యొక్క ఆదేశాలు కూడా ఏమో ఉండి ఉండాలి అనేటువంటిది కూడా తేలాల్సినటువంటి అంశము. ఇది సిఐడి దర్యాప్తులో తేలాల్సినటువంటి అంశం. కాబట్టి ఇది ప్రభుత్వ ప్రమేయంతో, టీటీడీ బోర్డుకు సంబంధించినటువంటి పాలక మండలి యొక్క ప్రమేయంతో దొరికినటువంటి దొంగలకు సంబంధించినటువంటి వ్యవహారం. ఇలాంటి ప్రాక్టీసెస్ ఇంకా ఏమున్నాయో భవిష్యత్తులో, ఇలాంటి ఏవైతే ఇంకా ఏమైతే తేలాలో, ఇప్పటి ప్రభుత్వం ఇంతవరకే పరిమితం అవ్వకుండా, ఆ కేసు వరకే పరిమితం అవ్వకుండా, అసలు ఈ మొత్తం ఈ పరకామణి, అదే విధంగా హుండీలకు సంబంధించినటువంటి లెక్కింపు వ్యవహారాలు ఇవంతా పారదర్శకంగా ఉండేటువంటి విధంగా ఒక వ్యవస్థని ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది కూడా గమనించాలి అనేటువంటిది నా యొక్క సూచన. దీంట్లో కరుణాకర్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోలేడు అనేటువంటిది ఒకటి. రెండవది, మీరు ఎక్కడైతే మీరు వైవి సుబ్బారెడ్డికి సంబంధించినటువంటి అవినీతికి సంబంధించినటువంటి వ్యవహారంలో, నేతి సంబంధించినటువంటి ఈ కల్తీ వ్యవహారంలో, దాంట్లో కూడా ఇదే తరహాలో చేశారండి. నిబంధనలు మార్చేటువంటి క్రమంలో, ఒక డైరీకి వీళ్ళు అనుమతులు ఇచ్చేటువంటి క్రమంలో మీరు పాల సేకరణ అనేటువంటిది మీకు లేకపోయినా పర్వాలేదు, మీరు మాత్రము మాకు నెయ్యిని సరఫరా చేయొచ్చు అని. మీరు పాలు అనేటువంటిది ఉన్న తర్వాత పాలను వేడి చేసి దాంట్లో మజ్జిగను తోడు వేసిన తర్వాత, పెరుగు అయిన తర్వాత దాన్ని చిలికితే మాత్రమే వెన్న వస్తుంది. ఆ వెన్నని వేడి చేస్తే నెయ్యి అయింది. ఇది రొటీన్ ప్రొసీజర్. ఇది ప్రొసీజర్ కాకుండా అసలు పాలే లేకుండా మిల్క్ దానికి సంబంధించినటువంటి ఆర్డర్ లో కూడా మిల్క్ అన్న పదాన్న సంథింగ్ ఏదో తొలగించారని చెప్పేసి అవి కూడా వినపడుతున్నాయి. మిల్క్ అనేటువంటిది సేకరించేటువంటిది మీ దగ్గర లేకపోయినా సరే మీరు మాకు నెయ్యిని సరఫరా చేయొచ్చు అనేది. మూలమైనటువంటి మిల్కే లేకపోతే నెయ్యి తయారైతే ఇంకా కెమికల్స్ అన్ని బట్టి నెయ్యి తయారు చేశారు అనేటువంటిది, దానికి అవకాశం ఇచ్చారు అనేటువంటి నిబంధనలు మార్చారు. గతంలో ఎన్ని లేనటువంటి నిబంధనలు మార్చారు అని అంటే, మీరు ఆల్రెడీ కుంభకోణం చేయడానికి కెమికల్స్ తో కూడినటువంటి నెయ్యిని ఈ విధమైనటువంటి పవిత్రమైనటువంటి లడ్డూ ప్రసాదంలో కలపడానికి మీరు అవకాశం ఇచ్చారు. డబ్బుల కోసం చేశారా ఈ అపవిత్రమైనటువంటి కార్యక్రమాన్ని అనేటువంటిది తేల్చాల్సినటువంటిది, సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా వైవి సుబ్బారెడ్డి. రెండు మనం కేసుల కింద చూస్తున్నాం, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీరు గమనించండి, ఈ రెండు అంశాలు నైతిక పరమైనటువంటి విషయాల అంశంలో హిందూ మతాన్ని అభిమానించేటువంటి వాళ్ళు, గౌరవించేటువంటి వాళ్ళు, ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి భక్తులుగా ఉన్నటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది మంది అరే ఇలాంటి పని చేసింది ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అనేటువంటి విధంగా ఈ రోజున ముగ్గున వేలేసుకునేటువంటి పరిస్థితిలో ఉన్నారు. ప్రజలందరూ కూడా ఇది కేసులు మాత్రమే అనేటువంటి విధంగా చూసి, లేదా ఇదంతా కూడా మా మీద కూటమి ప్రభుత్వం ఆక్రమంగా కేసులు పెడుతుంది అనేటువంటి విధంగా సాధారణమైనటువంటి ధోరణిలో తప్పించుకునేటువంటి ప్రయత్నాలు జరిగేవి కావు. రైట్ సార్. రఫీ గారు, ఇక మరో అంశం, ఇది సెకండ్ ఐటమ్ దాంట్లోకి మనం వెళ్ళటం లేదు, దీంతోనే క్లోజ్ చేస్తాను. ఐ మీన్ ఎవ్రీబడి కెన్ యాడ్ దేర్ కంక్లూజింగ్ కామెంట్స్, 1 minute ఈచ్. రఫీ గారు. ముస్లిం కాబట్టి నాకు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఆధ్యాత్మికత, అలాగే నా చుట్టూ ఉండేటువంటి సమాజంలో హిందువులు వాళ్ళు ఎంత పవిత్రంగా దాన్ని కొలుస్తారు,
ఆ తిరుపతి లెటర్లు ఇవ్వండి అని చెప్పి నన్ను ఎలా అడుగుతారు? తిరుపతిలో నేను పనిచేశానండి దాదాపు 2 సంవత్సరాలు. తిరుమలకి వెళ్ళేవాడు నేను. పేద ప్రజలు వచ్చేవాళ్ళు. ఆ ఎండలో నుంచుంటే ఎన్టీ రామారావు గారు షెడ్లు వేయించి అన్నదానం అది మహాప్రసాదం ఏర్పాటు చేశాడు ఆ భక్తులందరికీ. భక్తులు ఎంత భక్తితో వస్తారో ఆ తిరుమల ఎక్స్ప్రెస్ ఎక్కి నాకు తెలుసు. నాకు తెలియదని చెప్పేసి మధుసూదన్ రెడ్డి గారు అనుకుంటున్నాడు. నేను ముస్లిం అయినంత మాత్రాన నాకు హిందువులు ఎంత భక్తితో చేస్తారో, క్రిస్టమస్ క్రైస్తవులు ఎంత భక్తితో చేస్తారో, అలా గురుదారులో సిక్కులు ఎంత భక్తితో చేస్తారో నాకు తెలియదు అన్న. నేను అన్ని విషయాలు గమనిస్తా. గాజాలో జరుగుతున్నటువంటి మారణకాండని గమనిస్తా. అమెరికాలో జోర్డాన్ మొందాని ఎలా గెలిచాడో గమనిస్తా. నాకు తెలియదేం కాదు. హిందూ అయి ఉండి మధుసూదన్ రెడ్డి తిరుపతిలో ఇంత అరాచకాలు జరుగుతూ ఉంటే ఇంకా ఎలాగా ఆ వైఎస్ఆర్సీపీని సపోర్ట్ చేస్తున్నాడో, దాన్ని పట్టుకొని ఏలాడుతున్నాడో. ఇంత దారుణంగా కృష్ణాంజలి గారు బ్రహ్మాండంగా చెప్పాడు. అక్కడ టిల్లు లేదు, పాట లేదు. హైకోర్టు నుండి వచ్చింది పరకామణి కేసు, సుబ్బారెడ్డిది ల్యాబ్ నుండి వచ్చింది, ఇది సుప్రీంకోర్టు నుండి జరుగుతుంది లడ్డూ కేసు అని చెప్పి ఆయన క్లియర్ గా చెప్తే, ఈయనేదో ట్యూన్ అంట, ఇళయరాజా అంట, పాట అంట. ఏంటిది? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అంటే లేదు సార్, కాదు ఒకటి మాత్రం వాస్తవం. అది యాక్చువల్గా ఏంటంటే మ్యూజిక్ లో ఆ సంప్రదాయం పోయింది. అంతకుముందేమో లిరిక్ ఇచ్చేవాళ్ళంట, తర్వాత ట్యూన్ కట్టేవాళ్ళంట. కానీ ఇళయరాజా గారి టైం నుంచి మారిపోయింది ట్యూన్ ముందు. అంతవరకు కరెక్ట్, కానీ దాన్ని ఇక్కడ ఆపాదించడం కరెక్ట్ సెట్ కాలేదేమో. ఇప్పుడు సిట్ అని చెప్పింది, సుప్రీంకోర్టు నియమించినటువంటి సిబిఐ సిట్ అని చెప్పింది 20 కోట్ల లడ్డూల్లో నెయ్యి చుక్క లేకుండా, నెయ్యి అనేటువంటి ఒక కల్తీ రసాయనాలతో నెయ్యి లడ్డు తయారు చేసి భక్తుల్ని మోసం చేశారని చెప్పి చాలా క్లియర్ గా చెప్తే, నిబంధనలు మార్పించి హిందువుల మనోభావాలు ఇప్పటికే చాలా మంది హిందువులు బాధపడుతున్నారండి. ఈ రకంగా మోసం చేస్తారా మా దేవుడి ప్రసాదాలు అని చెప్పి? ఒక మధుసూదన్ రెడ్డికి అది అర్థం కావట్లేదు. ఆయన హిందువో కాదో మరి ఆయనకి అర్థం కావట్లా. ఆయన జగన్మోహన్ రెడ్డి మాయలో పడిపోయి వెంకటేశ్వర స్వామిని కూడా వదిలేశాడు. లేదు మన డిబేట్ వేదికగా అనేక సందర్భాల్లో మధుసూదన్ రెడ్డి గారు, నాకు తెలిసి ఆయన కూడా అక్కడ లోకల్ పర్సనే, ఆయనకి చాలా అవినాభావ సంబంధం ఉంది. ఆయన పరమ భక్తుడు. ఆయన ఎన్నోసార్లు టైం అండ్ అగైన్ ఆయన వెరీ కన్జర్వేటివ్ హిందూ అని చెప్పేసి నాకు ఆయన మాటల ద్వారా అర్థమైంది. మధుసూదన్ రెడ్డి గారు, కంక్లూజింగ్ కామెంట్స్ ప్లీజ్. అది ఓకే, అది మీరు అడగొచ్చు, తప్పేం లేదు. రైట్ సార్. నేను హిందువులో కాదు అనేటువంటిది ఇక్కడ లోకల్ గా తిరుపతి శ్రీకాళహస్తిలో వస్తే అడిగితే తెలుస్తుంది. ఇప్పుడు రఫీ గారిని నేనేమి, ఆయన ముస్లిం కాబట్టి హిందువుల గురించి మాట్లాడడానికి అవసరం లేదు నేను చెప్పలేదు. కానీ హిందుత్వాన్ని ఏ విధంగా బలి చేసి రామాలయ ఓపెనింగ్ ను కూడా ఈ కూటమి ప్రభుత్వం అష్టకష్టాలు పెట్టి అబాస్ పాలు చేసిందో అనేది మాత్రం ఆయన చెప్తున్నాడు. చెప్పట్లేదు కదా, అది క్వశ్చన్ చేస్తున్నాను నేను. యాజ్ ఏ హిందూగా మళ్ళా చెప్తున్నాను నేను, ఎవరు తప్పు చేసినా సరే వెంకటేశ్వర స్వామి సన్నిధిలో అందరికీ శిక్ష పడాల్సిందే, పార్టీలకు అతీతంగా శిక్ష పడాల్సిందే అనేది మీకు ఎన్నోసార్లు చెప్పుంటా, మీకు ఇప్పుడు కూడా చెప్తున్నా. ఖచ్చితంగా అది శిక్ష పడాల్సిందే. ఇప్పుడు ఆయన రఫీ గారు చెప్పేది ఏంది, వైఎస్ఆర్సీపీ మాత్రమే చేసింది అంటున్నారు. అదే రవికుమార్ ఆ దొంగిలించినటువంటి వీడియో ఇప్పుడు ఎక్కడి నుంచి బయట వచ్చింది? భానుప్రకాష్ రెడ్డి బయట పెట్టాడు. ఎవరు దయచేశారు, కట్ చేశారు దాన్ని? నా ఒపీనియన్ చెప్పంటే భానుప్రకాష్ రెడ్డి గారు ఆ వీడియోని తొలగించి అధికారంలోకి వచ్చిన తర్వాత, ఆయన బోర్డు మెంబర్ అయిన తర్వాత, ఇదే రవికుమార్ కుటుంబాన్ని 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి మీరు విన్నారా లేదా? ఇదే ఎవరైతే ఈ యొక్క బిల్ వేసాడో హైకోర్టులో, అతనే భానుప్రకాష్ రెడ్డి మీద చేసినటువంటి ఈ యొక్క మాటలు ఇవి. నేను చెప్పిన మాటలు కాదు. రవికుమార్ 5 కోట్లు అడిగాడు భానుప్రకాష్ రెడ్డి, లేకుంటే నిన్ను ముందుకు పెడతాను, ఈ యొక్క దీన్ని ముందుకు తీసుకెళ్తాను అనేటువంటి ఈ యొక్క వీడియోని బయట పెడతాను అనేటువంటి విధంగా భానుప్రకాష్ రెడ్డి చెప్పాడని చెప్పని ఎవరైతే పిల్లేశారో ఆయన చెప్పిన పరిస్థితి. అతని పైన కూడా భానుప్రకాష్ రెడ్డి మళ్ళా కేసు వేసిన పరిస్థితి. ఈ యొక్క తొలగించినటువంటి ఈ యొక్క వీడియో ఇప్పుడు ఏ విధంగా ముందుకు వచ్చింది? భానుప్రకాష్ రెడ్డి ముందు పెట్టాడు. నా వాదన ఏంటంటే, భానుప్రకాష్ రెడ్డి డబ్బులు డిమాండ్ చేయడం కోసం ఈ యొక్క వీడియోని తొలగించి మళ్ళా రవికుమార్ అనేటువంటి వ్యక్తి డబ్బులు 5 కోట్లు ఇవ్వలేడు కాబట్టి దీన్ని ముందుకు తీసుకొచ్చిన పరిస్థితి ఈ రోజు ఉంది. కాబట్టి ఈ కూటమి దొంగల్ని ఫస్ట్
ఈ యొక్క నేను ఒకటి చెప్తున్నాను సార్, నేను ఒకటి చెప్తున్నాను సార్, నేను యాజ్ ఏ హిందూగా నేను చెప్తున్నా. ఇప్పుడు మిలిటరీలో చాలా తప్పులు జరుగుతుంటాయి సార్, మీరు ఒక్క నిమిషం ఇవ్వండి. మిలిటరీలో చాలా తప్పులు జరుగుతుంటాయి. ఈ జరిగేటువంటి తప్పులు ఏవి కూడా ప్రెస్ లైక్ రావడం, శిక్షలు జరుగుతాయి, శిక్షింపబడతారు ప్రతి వ్యక్తులు కూడా. కానీ ప్రెస్ లైక్ వచ్చి పలానా జనరల్ ఈ విధంగా శిక్షించాడు, పలానా సైనికుడు ఈ విధంగా తప్పు చేశాడు శిక్షించాడు అనేటువంటిది ఎక్కడ కూడా చెప్పాల. ఈ మిలిటరీ తరహాలో ఏ తప్పు జరిగినా సరే, టీడీపీ వాళ్ళు జరిగినా సరే, వైసీపీ వాళ్ళు జరిగినా సరే, కూటమి నాయకులు జరిగినా సరే, ఈ యొక్క దీన్ని పత్రికలకు రాకుండా శిక్షించాల్సిన అవసరం ఉందని చెప్పి యాజ్ హిందూగా నేను ముందుకు చెప్తున్నా. ఇది ఆ తరహాలో గోప్యత పాటించాలా, హిందుత్వాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరి మీద ఉందని చెప్పి నేను చెప్తున్నా. ఏ ఆధారాలు లేకుండా ఈ విధంగా హిందుత్వాన్ని మీద హిందువులే దాడి చేస్తున్నారు. నేను మా నాయన హేతువాది కాదు సార్, దీపంలో సిగరెట్ తిరిగించుకున్నటువంటి వ్యక్తి కాదు మా నాయన. మా నాయన నీతి నిజాయితీగా హిందువుగానే బతికాడు, హిందువుగానే చచ్చిపోయాడు. కాబట్టి మా నాయనలో ఎటువంటి మార్పు లేదు. ఆయనకు పుట్టిన నేను కూడా హిందువునే. నేను ఒకసారి బాప్టిజం తీసుకున్నానని, ఇంకొకసారి సనాతన ధర్మం నేను చెప్పట్లేదు. నేను పుట్టుకతోనే హిందువుని, ఇప్పుడు హిందువుగానే చచ్చిపోతాను. అన్ని మతాలని కూడా గౌరవిస్తాను, హిందూ మతాన్ని ఆచరిస్తాను. ఇది సార్, ఇది రఫీ గారికి మీరు చెప్పండి సార్. ఆయన వింటున్నారు కానీ మీరు ఆయన్ని ముస్లిం అన్నారని చెప్పేసి ఇంకోటి మీ గురించి ఆయనకి తెలియదు. మనం ఎక్కువగా మీతో పాటు కూర్చోలేదు ఆయన, అందు గురించి మీ గురించి పర్సనల్గా ఎక్కడ వారు ఏంటో తెలియదు కాబట్టి మామూలుగా అన్నారు. అంటే మీరు గుడ్డిగా సమర్థిస్తున్నారేంటి ఇంకా కూడా అని చెప్పేసి. సార్ ఓకే, సార్ ఒక్క నిమిషం సార్. ఈ దోపిడీ అసలు టీటీడీ ఎంప్లాయే కాదు. టీటీడీ ఎంప్లాయీ కాకుండా ఉన్నటువంటి వ్యక్తి ఈ టీటీడీలకి ఎప్పుడు వచ్చాడు? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో వచ్చాడు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కూడా దొంగతనం చేశాడు. మొన్న ఈ రికార్డులను సీజ్ చేయమంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే ఉంది, హైకోర్టు చివాట్లు పెట్టేదాకా ఈ రికార్డులు సీజ్ చేయాల. ఎందుకు సీజ్ చేయలేదు? దీంట్లో తెలుగుదేశం పాత్ర 99% తెలుగుదేశం పాత్ర ఉంది, చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఉంది. ఆయన ఒక్క నిమిషం రవికుమార్ గారు చెప్పిన మాటలనే కాసేపు నమ్ముదాము. 20 సంవత్సరాల నుంచి అంటే ఒక 2004, 2005 నుంచి. సో అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారం చేపట్టాడు 2004 నుంచి. 2014 వరకు కాంగ్రెస్, మరో మధ్యలో మీరు అన్నట్టు కూటమి ప్రభుత్వం ఉంది ఒక 5 సంవత్సరాలు. వాళ్ళు కూడా బాధ్యత వహించాల్సిందే. మీరు అన్నట్టు అందరి హయాంలోనూ జరిగినటువంటి వ్యవహారాలన్నీ నిజంగా నిగ్గుదేల్చాలనుకుంటే మీరు అన్నట్లు మొత్తాన్ని బయటికి తీయాలి. అందు గురించి మేము మొదటి నుంచి అంటాం, ఇట్స్ ఎ బిగ్ నెక్సెస్. అసలు లడ్డు అంశం ఒకటైతే పరకామణి అనేది చాలా డెప్త్ ఉన్నటువంటి వ్యవహారం. కొన్ని వందల వేల కోట్లు ఉంటాయని చెప్పేసి మనకు అనిపిస్తుంది. సార్ గఫూర్ గారు ప్లీజ్ కంక్లూడ్ సార్. సురేష్ గారు, ఇప్పుడు పాయింట్ ఏమిటంటే దొంగలకు మతం ఉండదండి. దొంగలు ఏ మతంలో ఉన్నా వాడు ఏదో పద్ధతిలో డబ్బు సంపాదించుకోవాలని చూస్తాడు. కాబట్టి మనం ఈ దొంగతనం విషయంలో మతాన్ని ముస్లిమా హిందువా చర్చల్లోకి పోవడమే అనవసరం. ఆ హిందువు మాత్రమే హిందుత్వాన్ని తెలుస్తుందని కూడా ఏం కాదు. ఇంకోటి ఏమంటే నేను మధుసూదన్ రెడ్డి ద్వారా వారి పార్టీకి కూడా నేను రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు ఒక తప్పు జరిగింది అనేటువంటి ఒక ఆరోపణ వస్తుంది, దాన్ని పార్టీకి ఎందుకు మీద వేసుకోవాలా? అయ్యా విచారణ జరపండి, మాకేం అభ్యంతరం లేదంటే గౌరవం పెరుగుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మాట్లాడుతూ ఆవులు ఈ ఏదో ఒక గడ్డి తింటే ఇట్లాంటి నెయ్యి వస్తుంది అని, అది నెయ్యే కాదనేది తేలిపోయిందండి. నెయ్యే కాదు, అది ఎందుకు చేసినారు, ఎవరు చేసినారు, ఏమిటి అని నాకు సంబంధం లేదు. కానీ అది నెయ్యి కాదు, అది కల్తీ చేసినటువంటి ఎసెన్స్ కలిపారు. ఆవు అన్న పదం లేదు, పాత్ర లేదు. ఆవు పాలు ఇవ్వటం, పాలు లేవు, పాలు నుంచి పెరుగు లేదు, పెరుగు నుంచి వెన్న లేదు. నా పాయింట్ ఏంటంటే, మనం పార్టీగా ఒక ఆరోపణ వస్తున్నప్పుడు పార్టీ మీదేసుకోవాల్సిన అవసరం లేదు నా అభిప్రాయం. విచారణ చేసుకోండి, మాకేం అభ్యంతరం లేదు. మీరు విచారణలో రాజకీయాలు చూపించవచ్చు అనేటువంటి పద్ధతిలో మాట్లాడితే గౌరవం పెరిగేది. అట్లా కాకుండా ఈ వెన్న ఇట్లా వస్తుంది, అట్లా వస్తుంది, పంది కొవ్వు మామూలు రేట్ కంటే చాలా ఎక్కువ, ఇవన్నీ వాదనలు తెచ్చారు. అదే అటువంటివి భవిష్యత్తులోనైనా, ఎందుకంటే రాజకీయాల్లో ఇట్లాంటివి ఆరోపణలు వస్తూ ఉంటాయి. మనం కొంచెం సంయమనంతో గౌరవప్రదంగా ఉండేటువంటి పద్ధతులు ఉంటే గౌరవం పెరుగుతుందని నా రిక్వెస్ట్. రెండవది ఏమంటే, భూమన కరుణాకర్ ఈ పరకామణి కేసులో సతీష్ కుమార్ది తేలాల.
సతీష్ నా పాయింట్ ఏంటంటే మీరందరు చాలా పొగుడుతున్నారు, కానీ సతీష్ కుమార్ పాత్ర కూడా ఏమన్నా అంటే ఏ దొంగతనంలో కాదు, కాంప్రమైజ్ అయిన దాంట్లో మరి అతని మీద ప్రలోభాలు ఏమన్నా ఉన్నాయి, ప్రభావము ఒత్తిడి ఒక భాగము, ప్రలోభాలు ఏమన్నా ఉన్నాయి అన్నది కూడా తేలాలా. అదే సమయంలో ఏంటంటే సిట్టు వీళ్ళని తొందరలో తేలిస్తే ఎవరి ద్వారా జరిగింది రాజీ, ఎవరు మూలకారకులు, ఈ ఆస్తి దేవస్థానానికి రాసిచ్చినటువంటి కాంప్రమైజ్ ఎవడో ఒకటి చేసి ఉండాలి కదా. ఎవడు చేయకపోతే రవికుమార్కి జ్ఞానోదయమై రాసిస్తాడా? వాడు రాసిస్తే ఒప్పుకుంటారా? కాదు కదా. సంబడి ఇస్ దేర్. ఎవరు ఇది బయటికి తీసుకుని రావాలా. పరకామని కల్తీనే ఈ విషయంలో వీలైన తొందరలో విచారణ జరిపి ఎంత పెద్దవాళ్ళైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, రాజకీయాలతో ప్రమేయం లేకుండా కఠినంగా దోషుల్ని శిక్షించడం ద్వారా మాత్రమే ఆ విశ్వాసం కలిగి ఉన్నటువంటి కోట్ల మంది ప్రజలకు మనం ఒక మంచి సమాధానం చెప్పిన వాళ్ళతో అది వీళ్ళని తొందరలో తేల్చాలని నా అభిప్రాయం. రైట్ సార్, ఐఎమ్ వైండింగ్ అప్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ గఫూర్ గారు, కృష్ణానీల్ గారు, మధుసూదన్ రెడ్డి గారు అండ్ రఫీ గారు. ఇది వాటి టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు సిటీ 24/7.